ఈ వీడియో ఖచ్చితంగా లెంతే ఉంటుంది. ఎందుకంటే ఈ వీడియో నిన్న నామినేషన్స్ అయిపోయినప్పటి నుంచి ఇప్పుడు మార్నింగ్ ఉదయాన్నే లేగానే మన ఆయిషా గారు ఎక్సర్సైజ్ చేయడం, ఫోటోషూట్లు దిగడం, ఈ యాక్టింగ్లు చేయడం, క్యూట్గా చేయడం, దాంతోపాటుగా మన గౌరవ్ గుప్తాకి ఒక టాస్క్ ఇచ్చేసి కామెడీ టాస్క్ పెట్టడం, దాని తర్వాత దానికి ముందు 2 గొడవలు. మీకు జెన్యూన్గా కామెంట్ చేయండి, మాధురి గారి ఆట ఎలా అనిపిస్తుంది? పాజిటివ్గా అనిపిస్తుందా, నెగిటివ్గా అనిపిస్తుందా? ఆవిడ బిహేవియర్ హౌస్లో ఎలా అనిపిస్తుంది మీకు కామెంట్ చేయండి. నా వర్షన్ కూడా చెప్తాను. మాధురి గారు వర్సెస్ సంజన గారు ఒక గొడవ, మాధురి గారు వర్సెస్ దివ్య గారు ఒక గొడవ, ఇవన్నిటి మధ్యలో అల్లాడిపోతున్నాను. అందరూ ఒకసారి ఇట్రా. వీటన్నిటి మధ్యలో హౌస్ మేట్స్ అందరూ బిక్కుమంటూ గజ వణికిపోతున్నారనే ఫీలింగ్ వచ్చింది మాధురి గారిని చూస్తే. నాకు షేక్ చేస్తున్నారు హౌస్ అంతా, బట్ ఇన్ ఏ నెగటివ్ వే. ఎందుకంటే దాని గురించి క్లియర్గా చెప్తాను. అర్ధరాత్రి గుసగుసలు కానీ స్టార్ట్ చేసి మార్నింగ్ 2 గొడవల వరకు మొత్తం క్లియర్గా కంప్లీట్గా ఈ వీడియోలో ఉదయం నుంచి ఇప్పటివరకు ఏం జరిగింది అండ్ అర్ధరాత్రి ఆఫ్టర్ నామినేషన్స్ ఏం జరిగింది అనేది కంటిన్యూస్గా ఉంటుంది. వీడియో లెంతే ఉండొచ్చు, కానీ మెయిన్ పాయింట్లే చెప్తాను. కొంచెం ఎంటర్టైనింగ్గా ఫన్నీగా చెప్పుకుంటూ వెళ్దాం. నా ఒపీనియన్ స్ట్రాంగ్గా, మీ ఒపీనియన్స్ కూడా కింద కామెంట్ చేయండి. పాయింట్ బై పాయింట్ వద్దాం. ఏమవుతుందంటే ఇంత చేయండి, ఓకే, మరీ ఇంత చేస్తున్నారు మాధురి గారు. ఒక రేంజ్ వరకు ఓకే, కంటెంట్ కోసం గొడవ. అది మనం వాయిస్ రేజ్ చేస్తూ అవతల వాళ్ళని వాయిస్ రేజ్ చేయొద్దంటూ అని అంటే చాలా ఓవర్గా ఉంది, చాలా ఓవర్. మంది అవుట్ సైడ్ నడుస్తుందేమో కానీ బిగ్ బాస్ హౌస్లో ఆల్ ఆర్ ఈక్వల్. మనం ఎంత ఏంటి అనేది నడవదు, అందరూ ఒకటే. అక్కడ మనము వాయిస్ రేజ్ చేస్తూ అవతలోడు వాయిస్ రేజ్ చేసే టైంలోనే ఏం వాయిస్ రేజ్ చేస్తున్నావు, ప్రతి ఒక్కరితో సేమ్ డైలాగ్. అక్కడ తెలిసిపోతుంది ఓవర్ యాక్షన్, చాలా ఓవర్ చేస్తున్నారు. దట్ ఈజ్ ఫర్ ష్యూర్. ఆవిడ గురించి వచ్చినప్పుడు మాట్లాడతా. నెంబర్ 1, ఆఫ్టర్ నామినేషన్స్ డిస్కషన్ జరుగుతున్నాయి. బిగ్ బాస్ ఏం చెప్పాడంటే ఆఫ్టర్ నామినేషన్స్ అనౌన్స్మెంట్ చేశాడు. 5 మంది పేరు చేసి కళ్యాణ్ బాల్ ఇస్తానన్న వద్దన్నాడంట శ్రీనివాస సాయితో. ఆ తర్వాత తెలిసిందే, తర్వాత నవ్వుతూ ఏదో అంటాడు, అది క్లారిటీ లేదు. అది గమనించాడు అనుకుంటా బిగ్ బాస్. కళ్యాణ్, మీకు ఒక ప్రత్యేకమైన పవర్ ఇస్తున్నాడు బిగ్ బాస్, మీరు ఒకరిని నామినేట్ చేయండి అని ఇచ్చాడు. మనోడు ఏం చేశారంటే రామురాతో నామినేట్ చేశాడు. రీజన్స్ ఆర్ ఓకే. ఏం చెప్పాడంటే నువ్వేం చేసావంటే సంచాలకుగా నువ్వేదో రైట్ చేసినట్టుగా ఫీల్ అయిపోయి అందరినీ నామినేట్ చేస్తున్నావు, నీ మిస్టేక్ కూడా ఉంది కదా, స్ట్రాంగ్గా నువ్వు కూడా చెప్పలేదు కదా, నీది కూడా ఉంది కదా అనే సెన్స్లో ఆ బాల్ గేమ్ గురించి వాటికి ఆ బెలూన్ గేమ్ గురించి చెబుతూ నామినేట్ చేశాడు. అయిపోయింది. ఈ నామినేషన్ అయిపోయిన వెంటనే 6 మంది పేర్లు అనౌన్స్ చేసి బిగ్ బాస్ అయిపోయింది నామినేషన్, మీరు వెళ్ళిపోండి అన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. శ్రీనివాస్ సాయి ఏం చేస్తున్నాడంటే కళ్యాణ్ రిలేటెడ్గా శ్రీనివాస్ సాయి లోపలికి వస్తూ కళ్యాణ్ పక్కనే ఉన్నాడు. వస్తా నడుచుకుంటూ వస్తూ బ్యాక్ స్టాబింగ్ చేసినా కూడా నువ్వు బాగానే ఉన్నావు అనమాట. అంటే ఎవరితో? డిమాండ్ పవన్తో, రీతు చౌదరితో వాళ్ళు నాకు బ్యాక్ స్టాప్ చేశారంటే అది చూసా నేను మొత్తం చూశారని శ్రీనివాస్ సాయి అంటాడు. అన్నప్పుడు ఆయన బ్యాక్ స్టాప్ చేసినా ఎలా మంచిగా ఉంటున్నావు వాళ్ళిద్దరితో అన్నట్టుగా నడుచుకుంటూ వస్తుంటే కళ్యాణ్ ఏమంటే చేయని వాళ్ళని నమ్మి మోసపోయాను నేను, చేయని. ఇది దేని రిలేటెడ్ అంటే క్యాప్టెన్సీ టాస్క్ రిలేటెడ్గా ముందుగా శ్రీజాకి అండ్ డెమాన్ పవన్కి మీరే చూసుకోవాలని చెప్పినప్పుడు నేను చూసుకుంటాను, నేను తీయనని చెప్పొచ్చి మరి మాట ఇచ్చి నేను చూసుకుంటానని చెప్పి మరి ఫస్ట్ రౌండ్ వాళ్ళు తీసేశాడు చూసారా. అక్కడి నుంచి దాని రిలేటెడ్ డిస్కషన్ వచ్చింది, శ్రీనివాస్ సాయి రిలేటెడ్గా నామినేషన్ టైంలో వచ్చింది. ఇక్కడ కంటిన్యూస్గా మాట్లాడుకుంటూ బయట లోపలికి వస్తున్నారు. అయిపోయిన తర్వాత తనుజ ఏదో ఫన్నీగా మాట్లాడిందండి ఈ కళ్యాణ్తో. మా వాడు తమ్నేల్ చేసే పర్సన్కి ఆల్రెడీ తమ్నేల్ చెప్పా, అది మార్చాలనిపించింది. కళ్యాణ్ ఆగట్లేదు. నైట్ కూడా చెప్తా దీని గురించి. నైట్ కూడా కళ్యాణ్ ఏం చేస్తానంటే మనం ఏం చేయాలంగా తడిగుడ్డ కూడా అది చూస్తున్నా దుప్పటేమన్నా ఉందని. ప్రాబ్లం ఏంటంటే కళ్యాణ్ది నేను చూసినంత వరకు మీరు ఇది అంతమంది గమనించారు, దయచేసి కామెంట్ చేయండి. ఎక్కడ సోషల్ మీడియాలో ఇది గమనించినట్లేదు ఊరు. నాకే కనిపిస్తాయి ఈ ఉడాలి కళ్ళకే ఎవరానికే కనపడుతుంది. ఆ ఇంటి కళ్ళు ఆ కళ్ళకే కనపడతాయి అన్నీ. ఏం చేశారంటే ఇది నిజమో కాదా, నేను రాంగ్గా చూశాను అనేది కూడా కామెంట్ చేయాలి మీరే. వస్తున్నాడు ఆయన నామినేషన్ అయిపోయాం లైవ్లో. వాటర్ బాటిల్ ఉంది తనుజ గారు అనుకుంటా, వాటర్ బాటిల్ దాని టేబుల్ మీద ఉంటే ఆవిడేమో కిచెన్ దగ్గర ఉన్నాడు. దీన్ని పట్టుకొని అందరూ నా వాటర్ బాటిలే తాగుతున్నారు మీరందరూ అన్నట్టుగా ఆవిడేదో అంటున్నారు, క్యూట్గా ట్రై చేస్తున్నారు. అప్పుడు అక్కడి నుంచి ఏదో బాటిల్ మీద చూపిస్తే ఏంటి అనగానే వస్తున్న దగ్గరికి పోయించదు, బాటిల్ మీద ఏదో చూపిస్తాడు. నాకు తెలిసినందుకు 80 to 90% రైటు. నాకు అది అర్థం కాల. స్టిల్ ఆ బాటిల్ మీద లవ్ సింబల్ ఉందన్నట్టుగా అనిపించింది. ఇది రాంగ్ అయితే క్షమించాలి మీరు, కళ్యాణ్ ఫ్యాన్స్కి ఎవరైనా కానీ. రైట్ అయితే మాత్రం అప్రిషియేట్ చేయాలి, ఇది ఎట్ట గమనించేవారని. ఆ లవ్
అంత లేదు పో నీకు అంత సీన్ లేదులే అంటారు ఆవిడ. నాకు తెలుసులే అనేసి అంటారు. నాకు తెలిసి ఆ లవ్ సింబల్ ఉంది బాటిల్ మీద, అది ఆయన చూపిస్తున్నాడు. అవసరమా అనిపించింది. ఇదే కన్నువత్తు వెళ్తే ఎవరెవరో ఏదైతే అంటున్నారో రమ్య కావచ్చు, మాధురి కావచ్చు, వీళ్ళందరూ దానికి ఒక 30-40-50% జస్టిఫికేషన్ ఇచ్చిన వాళ్ళలాగా అవుతాడు. పదే 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 ఆవిడ వద్దన్న, ఆవిడ చోట కానీ, ఆవిడకి ఏదో పులిహోర కలపాలని కానీ చూడడం అనేది నచ్చట్లేదు నాకు. ఇది కరెక్ట్గా అదేనా జరిగిందే కాదా, మీరే మీకు కూడా అనిపించిందని చూడండి. నేను ఒక 80% షూర్ నాకు నచ్చలే కళ్యాణ్ అక్కడ. ఇది కంటిన్యూ చేసుకుంటాం వెళ్తే కష్టం. ఎందుకంటే హింట్స్ మీద హింట్స్ అందరికీ వస్తున్నాయి. మారతాడు, మారుద్ది, మార్పు వస్తుంది అనేసి అనుకుంటున్నా. చూడాలి. నెక్స్ట్ వచ్చరికి కళ్యాణ్ తెలుసులే అన్నాడు. తనుజ ఏమన్నాడు, చంపుతా అంత సీన్ లేదులే అన్నారు. అది చూపిగానే కళ్యాణ్ తెలుసులే అనేసి అయిపోయిన తర్వాత కళ్యాణం శ్రీజతో బెడ్ టాస్క్లో మేము అనుకున్నది ఏంటి అంటే, పవన్ కళ్యాణ్, రీతు, డెమాన్ పవన్, రీతు మేము ఉందాం అన్నారు. నేను, శ్రీజ, ఇమాన్యుయల్, తనుజ అనుకున్నాం. ఇవన్నీ చెప్తున్నాడు శ్రీనివాస్ సాయికి. మేము ఫస్ట్ ఏమనుకున్నాడు, నేనైతే శ్రీజ కోసం, ఇమాన్యుయల్ అయితే తనుజ కోసం అట్లా ఆడదాం అనుకుంటున్నాం అనేది బెడ్ టాస్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అది ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. అప్పుడు కళ్యాణ్ ఇంకో మాట్లాడు. బట్ అక్కడ ఎక్కిన తర్వాత, ఎప్పుడైతే బెడ్ టాస్క్ మీద బెడ్ మీదకి ఎక్కిన తర్వాత ఈక్వేషన్ ఎలా అయ్యింది అంటే, ఆ రోజు మార్నింగ్ భరణి గారు ఆ రోజు మార్నింగ్ ఇతనితో మాట్లాడంట, వీక్ అంతా మన ఇద్దరం కలిసి ఆడదాం, ఏ టాస్క్ వచ్చినా మన ఇద్దరం కలిసి ఆడదాం అనేసి అన్న తర్వాత సరేలే సార్ అన్నారంట. దాని మీద స్టాండ్ అయ్యి అక్కడ తెలియకుండా అక్కడ సపోర్ట్ చేయాల్సి వచ్చింది భరణి గారికి, డెమాన్ పవన్ తోయాల్సి వచ్చిందని డిస్కషన్ పాయింట్ చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ జరిగి అందరూ ఇప్పుడు ఏమనుకున్నాం అంటే, ఫస్ట్ అమ్మాయిలందరూ తోసుకుని మనం కొట్టుకుందాం లాస్ట్లో అనుకున్నాం. అది అటు తిరిగి డెమాన్ పవన్ రివర్స్ అవడంతో అట్లా అన్ని టర్నింగ్లు తీసుకుంది ఆ టాస్క్ అని. నెక్స్ట్ జరిగి తనూజ గారు డెమాన్ పవన్తో డిస్కషన్ జరుగుతుంది. డెమాన్ పవన్తో డిస్కషన్ ఏంటంటే, ఈవెన్ ఇమాన్యుయల్ గురించి కూడా చెప్పాడు బెడ్ టాస్క్లో. ఇమాన్యుయల్ కూడా సంజన గారిని తోస్తున్నా కూడా వద్దని లేదు, ఎందుకంటే మేము డిస్కషన్ గట్టిగా చేసుకున్నాం దాని గురించి అన్నట్టుగా అన్నాడు. ఈ డిస్కషన్ అయిపోయింది. ఇక్కడ తనూజ గారు డెమాన్ పవన్తో డిస్కషన్ ఏంటంటే, ఈరోజు ఎమోషన్ అంటారు, ఎమోషన్ అనేసి ఇప్పుడు అన్నారు ఆయిష గారు, అది ఇది అనేసి పెద్ద ఇష్యూ అయింది. దాని గురించి వీడియో కూడా చేశారు సపరేట్గా. దాని గురించి వచ్చి ఈరోజు మాధురి గారు కూడా వాళ్ళ హస్బెండ్ని గుర్తు చేసుకుని ఏడ్చారు, ఎమోషనల్ అయ్యారు. ఆయిష కూడా పాలు కోసం ఏడ్చింది, ఎమోషనల్ అయింది. నేను ఒక్కదాన్నే ఎమోషనల్ అవుతున్నానా, అందరూ ఎమోషనల్ అవ్వట్లేదా అని స్టార్ట్ చేశారు అని మాట్లాడుతుంటే, ఎన్నిసార్లు ఒకటే టీషర్ట్ వేసుకుంటారు, ఇక్కడ స్టార్ట్ అయిందండి. ఇది అయిపోయింది, డిస్కషన్ అయిపోయిన తర్వాత మారట్లేదండి, కష్టమే. ఏమైందంటే వీళ్ళు కూడా బ్రెయిన్లో 100 రైళ్ళకి పరిగెత్తినంత సిచ్యువేషన్ జరుగుతున్నాయి. అంటే అతలాకుతలం అయిపోతుంది బ్రెయిన్. ఏ సిచ్యువేషన్ ఏ స్టాండ్ తీసుకుని ఏ స్టెప్ వేయాలి. ఇప్పుడు ఏ స్టెప్ వేసినా జనాలు తప్పబడి స్టెప్, నాన్న అనాలా, అనకపోతే ఇన్ని రోజులు నాన్న ఎట్టబోతాడు, సొంత నాన్న అంత బిల్డప్ ఇస్తే అంటారు. అంటే అరే నాయన ఇంతమంది వచ్చి చెప్పిన బుద్ధి రాలేదంటారు. సో ఇప్పుడు ఏం చేయాలని అర్థం కాక స్లోగా డైవర్ట్ అవుతారండి వీళ్ళందరూ. నేను ప్రతి వీడియోలో చెప్తాను ఇదే మాట, స్లోగా డైవర్ట్ అయ్యి స్లోగా పార్ట్ అవే అవుతారు. ఆ ప్రాసెస్లోనే ఉంది. ఎన్ని రోజులు వేస్తారు నాన్న ఆ టీషర్ట్, ఎన్ని రోజులు వేస్తారు ఆ టీషర్టు అనేసి భరణి గారు వస్తుంటే, అంటే లేదు బాగానే ఉంది అమ్మా, లేదు 3 రోజుల నుంచి వేస్తున్నారు, మార్చుకోండి అనేసి ప్రేమగా చెప్తున్నారు తనుజ గారు నాన్నగారికి. మంచిది, కుశలం. నెక్స్ట్ సరికి వేరేది వేసుకోవచ్చుగా అనేసి వెళ్ళిపోయారు. ఓకే అమ్మ అనేసి వెళ్ళారు. డిమాండ్ వచ్చి, తనుజ ఈ వీక్ నామినేషన్లో ఉండకూడదు అనుకున్నాను నేను, కానీ ఉన్నాను, ఏం చేద్దాం అనేసి అంటున్నా. తనుజ నామినేషన్స్ పాయింట్స్ కరెక్ట్గా ఉంటే బాగుంటుంది, ఇది సూపర్ ఫన్నీ ఉంటుంది. అప్పుడే సుమన్ శెట్టి గారు లేరు, అప్పుడే వస్తుంటారు అనమాట. నామినేషన్స్ పాయింట్స్ బాగుంటే బాగుంటుంది, కరెక్ట్గా ఉంటే, అంతేగాని భయపడవచ్చు. కామెడీకి తెచ్చి వేస్తే ఇంకా ఎందుకు, కామెడీకి తెచ్చి నామినేషన్ పాయింట్లు వేస్తే ఇంకెందుకు అనేసి అంటుంది. ఏమంటుందా, ఎందుకు అంటుంది అనుకుంటే, నేను చాలా చూసరికి సుమన్ శెట్టి గారు అక్కడ వాష్ దగ్గరికి వచ్చి వాష్ చేస్తూ ఉంటాడు, అంటు దగ్గర నిలబడి ఉంటాడు. అప్పుడు సుమన్ శెట్టి అదే నేను ఫీల్ అవుతున్నా అనేసి అంటే షాక్, నేను ఏమన్నాడని అదే నేను ఫీల్ అవుతున్నా, నాకు కూడా అలాగే వేసావు అన్నట్టుగా. ఈయన ఆవిడకి వేసాడు, ఈవిడికి వేసాడు, ఈయనకి వేసాడు. దాని గురించి మాట్లాడుకుంటున్నారు ఇద్దరు ఇండైరెక్ట్గా. ఈవిడ రియాక్షన్ ఏం లేదు, ఇద్దరు సీరియస్ మోడ్లోనే ఫన్నీగా వేసుకున్నారు. నెక్స్ట్ జరిగి మాధురి గారు తనుజగా చెప్పింది, బాల్ కోసం ఏడ్చావని తనుజగా చెప్పారు. తనుజ చెప్పిందిగా బాల్ కోసం ఏడ్చావని అనగానే ఇక్కడ సంజన గారితో మాట్లాడుతున్నారు ఈవిడ మాధురి గారు బయట. ఆ అమ్మాయి ఏడ్చిందంట కదా ఆయిష బాల్ కోసం, అమ్మాయి చెప్పింది కదా నామినేషన్ పాయింట్లో మాట్లాడించేసావా అనేది డిస్కషన్ స్టార్ట్ అయితే సంజన గారు ఏమంటారంటే, తనుజ నీకు తెలియదు, మేము యాక్టర్స్ కాబట్టి తెలుసుద్ది, సీరియల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు ఇక్కడ, క్యూట్గా ఇలానే అన్నారు ఆవిడ. ఇట్లా తలుపుతూ ఇట్లా అంటారు, క్యూట్గా ఉండడం కోసం సీరియల్ క్యారెక్టర్ లాగా ప్లే చేస్తున్నారు ఇక్కడ, మేము యాక్టర్స్ కదా మాకు అర్థమవుతుంది. మాధురి గారు
పొద్దున్న ఏడుపు వచ్చింది నాకు కూడా సంజన. ఈ డిస్కషన్ జరిగే ముందు తర్వాత మాట్లాడు. సీరియల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారనే మాట ఏదైతే ఉందో, క్యూట్గా బిహేవ్ చేస్తున్నారనే మాట ఏదైతే ఉందో నాకు కూడా అనిపించింది ఇనిషియల్ డేస్లో. ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ నేను రెగ్యులర్గా చెప్తున్నమాట, ఏంట్రా ఓవర్ క్యూట్గా బిహేవ్ చేస్తున్నారని. కానీ ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఓవర్ క్యూట్గా బిహేవ్ చేసిన సందర్భాలు ఆల్మోస్ట్ జీరో. ఆ లాస్ట్ 1-2 వీక్స్ నుంచి తగ్గించేశారు. ఇప్పుడు అసలు లేదు. ఆవిడ ఇప్పుడు సీరియస్ మోడ్లోనే ఉంటున్నారు, సీరియస్గానే ఉంటున్నారు. ఈవెన్ ఇమాన్యుయల్తో చేసేది కూడా ఎక్స్ట్రా క్యూట్నెస్ ఏం కనిపించలేదు, సీరియస్ మోడ్లోనే వెళ్తుంది. ఇనిషియల్ డేస్లో ఫస్ట్ ఎంటర్ అయినప్పుడే ఏంటి ఆ రూము, ఏంటి ఈ సీజన్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీసా ఏంటి, ఓ మై, ఇట్లా ఈ ఓవర్ చేస్తున్నారు తనుజ గారు. ఇప్పుడైతే తగ్గింది. కానీ సీరియల్ యాక్టింగ్ అనేది ఏంటంటే ఈ ఉద్దేశం, ఆ ఓవర్ క్యూట్నెస్ని అండ్ నానా అనేది కూడా అన్న సెన్స్లో అన్నారు, విచ్ ఈస్ రైట్ అనిపిస్తుంది. ఆ నానా అనేది మాత్రం నాకు ఎప్పటికీ ఎక్కదు. ఈ ప్రపంచంలో ఈ జన్మకి నాకు ఆ నానా అనేది ఎక్కదండి తనుజ గారిది. దట్స్ నాట్ మై థింగ్. నా వల్ల కాదు, అది తీసుకోలేను. ఎందుకంటే నానా అన్నప్పుడు ఆ బంధానికి, ఆ మాటకి విలువ ఏంటంటే నువ్వు అతని దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకుండా నువ్వు ఇవ్వాలి. సో గేమ్ కోసం పెట్టుకున్న రిలేషన్, గేమ్ కోసం కంటెంట్ కోసం పెట్టుకున్న రిలేషన్ అది అంతకుమించి ఏమీ లేదు. ఆ ఏజ్ డిఫరెన్స్లో అవన్నీ చేస్తే దాని గురించి అంత డెప్త్గా పోతే గలీజ్గా ఉంటుంది. ఇంకా అది అస్సలు నచ్చలేదు నాకు. అది ఈవెన్ హౌస్లో వాళ్ళకు కూడా నచ్చదు. సేమ్ వే వాళ్ళిద్దరిది ఎంత దారుణం అయితే వీళ్ళిద్దరిది అంతే దారుణం, ఇమాన్యుయల్ది అండ్ సంజనది. వీళ్ళిద్దరికి ఏజ్ డిఫరెన్స్ 6-7 సంవత్సరాలే. ఈ 6-7 సంవత్సరానికి అమ్మ కూతురు కొడుకు అయిపోయారంటే ఇది ఇంకా దారుణం. ఇది ఇంకా వాళ్ళిద్దరికంటే ఇది ఇంకా దారుణమైన, అంటే ఎలాంటి ప్లానింగ్ గేమ్ కోసం పెట్టుకున్న స్ట్రాటజికల్ రిలేషన్షిప్ ఇది కూడా. ఎవడో తగ్గట్ల, ఎవడు బాడు కూడా ఇస్తున్నాడు కంటెంట్, అది మనకు తెలుసు. అక్కడ లోపల వాళ్ళకి కూడా జనాలు తెలుసుకోలేరు అనేసి అనుకుంటారు. క్లియర్ ఈ సీజన్లోనండి. ఏ సీజన్లో ఈ రొట్ట పెంట లేదండి. ప్రతి సీజన్లో ఫ్రెండ్స్ ఉంటారు అంతే. ఈ సీజన్లో అన్న తమ్ముడు, నాన్న అమ్మ ఏంటండి, ఒక అమ్మ ఒక నాన్న. మన బాబాయ్, మన పిన్ని అయినా మన పెదమ్మనైనా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎక్కడో రేర్గా మమ్మీ అంటారు. పెదనాన్ని చిన్నాన్ని డాడీ అంటారు. అతి ప్రేమ అయిన వాళ్ళు బయట అవుట్ సైడ్. నిజమైన పెదనాన్ని, నిజమైన చిన్నాయన్ని, నిజమైన పెదమ్మని, నిజమైన చిన్నాయన్ని ఎవడ అమ్మ అండండి, ఎవడో నాన్న అండండి, అసలు ఇంపాసిబుల్. అది ప్యూరెస్ట్ ఫామ్. అమ్మదైనా ఏంటంటే అట్రామ్మ, అదిరామ్మ, ఇదిరామ్మ అని అనొచ్చు ఒక్కోసారి, కానీ నాన్నైతే అసలు అనలేరు. ఏంటో అది చిరాకు దొబ్బుతుంది నాకు ఒక్కోసారి. లిటరల్గా కోపము, చిరాకు, పచ్చి బూతులు కూడా వస్తున్నాయి మనసులో నుంచి. ఏంట్రా ఇది గలీజ్గా నానా అమ్మ ఏంటది. ఇంక మనం ఏం చేయలేం. ఈ సీజన్ నాకు టేస్ట్ వచ్చింది. అంతెందుకు, బయటకు వచ్చిన తర్వాత నానా అని ఫోన్ మాట్లాడుకుంటారా వీళ్ళు, నానా అని పిలుచుకుంటారా, ఇంపాసిబుల్. అమ్మ అని పిలుచుకుంటారా, ఇంపాసిబుల్ మోస్ట్లీ. అది అక్కడ వరకే. నెక్స్ట్ వచ్చేసరికి ఈ లవ్ ట్రాకే పెంట అనుకుంటే దీనికి మించిన డబుల్ పెంట ఈ రిలేషన్స్ ఈ సీజన్లో. ఎందుకులే, ఇటు గురించి అన్నం తినేటప్పుడు చూస్తారు నా వీడియో, కింద కామెంట్లు వస్తాయి, ఎందుకన్నా పెంట అంటావు, తింటున్నామన్నా అని. సారీ. నెక్స్ట్ వచ్చేసరికి అయిపోయింది కదా సంజన గారు. ఆయిషా పాయింట్కి యాక్సెప్ట్ చేస్తావా అనేసి అనగానే సంజన కరెక్ట్గా చెప్పింది. ఆ పిల్ల బాగా చెప్పింది తన నుంచి. ఆ పాయింట్లో కరెక్ట్గా లాక్ చేసింది అన్నట్టుగా చెప్పారు. అదే బాల్లో నువ్వు ఏడవలేదా, ఈ రోజు ఎమోషనల్ అయ్యావు నువ్వు కూడా చెప్తున్నావు అనే పాయింట్ కరెక్ట్గా చెప్పిందని. తర్వాత సరికి మాధురి గారు, పొద్దున్న నాకు కూడా ఏడుపు వచ్చేసింది సంజన అనగానే సంజన కొట్లాడే టైము స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వండి. మీరు ఏడ్చారు, కొట్లాడే టైంలో స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వాలి మాధురి. వీళ్ళిద్దరు ఫుల్ క్లోజ్ అయ్యారు, ఫుల్ క్లోజ్. మన ఇద్దరం క్లోజ్గా ఉండాలి, సంజన 2.0 అని మిమ్మల్ని అనుకుంటున్నా అనేసి ఇద్దరు బాగా మాట్లాడుకుంటూ ఇద్దరు క్లోజ్ అయిపోయారు. నెక్స్ట్ వచ్చరికి మాధురి, మీతో భరణి కూడా కరెక్ట్గా ఇచ్చారు. ఇక్కడ మాధురి గారు నాకు అనిపించారండి. మాధురి గారు కొన్ని నోట్లు నిజంగా నచ్చుతున్నారు, కొన్ని కోట్లు చాలా ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది, క్లియర్ కనపడుతుంది. కొన్ని కోట్లు ఎట్లా నచ్చుతున్నారంటే ఏదైనా పాయింట్ ఉంటే ముఖం మీద పెడుతున్నారు చూసారా. అండ్ ఎవరైనా నిజంగా బాగా మాట్లాడే దాన్ని అవుట్ సైడ్ కానీ పక్కన కానీ అప్రిషియేట్ కూడా చేస్తున్నారు. ఇక్కడ ఏమంటే భరణి గారు సంజన గారితో డైరెక్ట్గా మాట్లాడిన పాయింట్ నామినేషన్లో ఆయన మీకు కూడా బాగా కౌంటర్ ఇచ్చారని సంజన గారు ముఖం మీద చెప్పారు చూసారా, అది హైలైట్ అనిపిస్తుంది. డైరెక్ట్గా చెప్పారు, మీతో బాగా మాట్లాడారు అనిపించింది సంజన గారు, భరణి గారు కూడా బాగానే మాట్లాడారు. అండ్ దాంతోపాటుగా మాధురి, గేమ్లో పడేశారు తోసేశారు అనకూడదు, ఆ గేమ్లో మీరు ఉండకూడదు. ఇది కూడా ఇవిడేమన్నారంటే సంజన గారు, ఆ గేమ్లో నన్ను పడేశారు, నేను ఒక్కదాన్ని ఏం చేయగలుగుతాను, అట్లా పెట్టేసుకోవాలి అన్నట్టుకుంటే గేమ్లో పడేశారు తోసేశారు అని అనకూడదు ఎందుకంటే కుదిరితే ఇప్పుడు నేను ఆ టాస్క్ ఉందనుకో, బెట్ టాస్క్ ఆడితే అలాంటి దానికి నేను పోయిన తర్వాత మన పడేశారు నన్ను తోసేశారు అన్నట్టు లేదు. గేమ్ ఈజ్ గేమ్ కదా అనే మాట బాగుంది. మాట చెప్పడం వేరు, దాని మీద నిలబడాలి. ఫర్దర్ డేస్లో ఈవిడ ఎంత మాత్రం నిలబడతారో చూడాలి. నాకెందుకో ఈవిడి కంటే కూడా
మన అలెక్కే చిట్టి పికిల్స్ రమ్య మోక్ష గారు టాస్కుల విషయానికి వస్తే అనవసరమైన కార్డ్స్ తీసుకుని వచ్చి అనవసరంగా ఏదో రచ్చ చేయబోతున్నారా అన్న ఫీలింగ్ వస్తుందండి. టచ్చింగ్ల గురించి వాటి గురించి వీటి గురించి కళ్యాణ్ రిలేటెడ్ మాట్లాడారు కాబట్టి ఈ రోజు నుంచి అరాచకంగానే మాట్లాడతాను. నేను కొంచెం స్మూత్గా సైలెంట్గా మాట్లాడదామని అనుకున్నాను 2-3 రోజుల నుంచి, కుదరదు. ఓవర్ యాక్షన్స్ ఒక్కొక్కరు ఎక్కువ చేస్తున్నారు. రమ్య మోక్ష గారు టచ్ల గురించి వాటి గురించి ఆడాలి పిచ్చి అన్నట్టుగా మాట్లాడారు కదా, ఈవిడ ఫర్దర్గా ఎలా ఉంటారో హౌస్లో చూద్దాం. దాంతోపాటుగా టాస్కుల్లో కూడా ఏదో ఒక పెంట ఇష్యూ చేస్తారేమో అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఎక్కడో చోట ఏదో చేశారనేసి అని ఎవడో ఒకరిని కప్పిచ్చి పంపించేదాకా, ఎవడో ఒకరికి సింపతి లేపేదాకా ఆ రమ్య మోక్ష గారు ఆగరు. అండ్ మన మాధురి గారు కూడా ఆగరు. ఏదో ఒకటి అనాల్సిందే. కానీ ఇక్కడ మాత్రం బాగానే మాట్లాడారు. తర్వాత వచ్చేసరికి నన్నైతే పార్టిసిపేట్ చేయను అలాంటి టాస్కుల్లో. తర్వాత వచ్చేసరికి నిఖిల్ భరణి గారితో మాట్లాడుతూ మీలో ఈరోజు ఒక ఫైర్ చూశాను, సూపర్. ఈ ఫైర్ రిలేటెడ్గా ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఆ ఫైర్ చాలామంది తప్పడుతున్నారు, చాలామంది పొగుడుతున్నారు. తప్పట్టే వాళ్ళు ఎలా అంటే ఇన్ని రోజులు లేని ఫైర్ ఆడిపోయిందని. గుర్తుపెట్టుకోండి, భరణి గారిలో ఫైర్ లేకుండా ఏం పోలేదు. ఫస్ట్ సెకండ్ వీక్లో గుడ్ టాస్క్ అప్పుడు భయంకర ఫైర్ అయ్యారు. ఆ తర్వాత సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నామినేషన్స్లో చాలా తెలివిగా మాట్లాడానని ఆయనే చెప్తాడు. అవతల ఫైర్ అయినా ఫైర్ అవ్వకుండా చాలా లాజికల్గా మాట్లాడాడు. కానీ ఇప్పుడు ఎందుకు ఫైర్ అవుతున్నాడంటే ఇంకా నామినేషన్స్ వచ్చాయి, దాంతోపాటుగా నాగాన్ సార్ చెప్పారు, దాంతోపాటుగా వైల్డ్ కార్డ్స్ వచ్చి చెప్పారు, ఆట మారుతుంది అన్నారు, నువ్వు గ్రౌండ్ లెవెల్గా పడిపోయావు అన్నారు. సో పడిపోయావు అనేసి అన్నప్పుడు నువ్వు బెడ్ మీద నుంచి కాదు ఇక్కడ కూడా పడిపోయావు మా మనసులో అన్నప్పుడు ఆటోమేటిక్గా గేమ్ చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకోవడంలో తప్పలేదు. 1-2 డేస్ ఖచ్చితంగా అంటారు యాక్టింగ్ ఇన్ రోజులు ఇప్పుడు మాత్రం ఏది మాస్క్ తీసాడని. ఆ మాటలు పడాల్సిందే. ఆ నెగిటివిటీ తీసుకొని మళ్ళీ వీళ్ళే అన్న వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. ఇదే ఆట చేంజ్ చేసుకుని వెళ్తే తప్పదు. ఇనిషియల్ డేస్లో ఇది ఉంటుంది మనం గేమ్ మార్చినప్పుడు. నెక్స్ట్ సరికి గౌరవ్ దివ్య గారితో బాత్రూంలో మనం ట్రై చేయాలి నేను చేస్తున్నా అనేసి ఏదో చెప్పాడండి. పాపం గౌరవ్తో మాట్లాడాలంటే అవతలలో ఇంత తినాలండి, ఇంత తిని స్టాక్ పెట్టుకొని పొట్టలు మాట్లాడాలి, అంత ఎనర్జీ కావాలి. ఏదో అంటాడు. ఫ్లోరా గారు అయినా ఇంత తిన్నా సరిపోతుంది. ఫ్లోరా గారికి అర్థం చేసుకుంటారు, ఇతను మాత్రం అర్థం చేసుకోవట్లా. చెప్తున్నాడు అడి తిప్పి చెప్తుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు, వీళ్ళకి అర్థం కావట్లా. పిచ్చి పెట్టిస్తున్నారు. తెలుగు నేర్చుకోవాలనేసి ఆవిడైతే ఎక్స్ప్రెషన్లో అర్థమైపోతుంది దివ్య గారికి అనేసి ఎక్స్ప్రెషన్ మార్చేస్తున్నారు. ఏంట్రా ఇది అన్నట్టుగా చెప్తున్నారు. ఓపిక నశించిపోతుంది. ఎంతసేపు అని చెప్తారు ఆవిడ. అతనేమో అర్థం చేసుకోవట్లా. ఎలా అర్థం చేసుకుంటారండి తెలుగు అంటే? ఊరికే ఒక్కరోజు అట్టా నువ్వు దీన్ని ఏమంటారు దాన్ని ఏమంటారు అంటే వచ్చేది కాదు అది. ఏంటో నెక్స్ట్ సరికి నేర్చుకొని రావాలా, ఎక్కడికొచ్చి నేర్చుకునేది ఏందో. ఇంకా అలాంటి వాళ్ళని తెచ్చారు మనలు. తర్వాత సరికి ఒక సెకండ్ నిఖిల్ భరణి గారితో ఏమన్నానంటే ఓపెన్గా చెప్తున్నాను సార్, నేను బాగుంటే నేను నామినేషన్ చేసేవాడిని, నాకు రీజన్స్ ఉన్నాయి. అది బాగా అనిపించింది ఇక్కడ నిఖిల్. నిజంగా చెప్తున్నాను సార్, నా దగ్గర బాగుంటే లాస్ట్లో మీకు కూడా చేయడానికి నేను రెడీగా ఉండే, నేను చేయాలి అనుకున్నాను సార్, ఫైర్ తేవాలి అనుకున్నాను సార్ మీలో. యు ఆర్ మై కాంపిటేటర్. ఆ థ్రెట్ కూడా నామినేట్ చేస్తాను, మీరు నాకు థ్రెట్, మీలాంటి వాళ్ళు ఉండాలి, మీలాంటి వాళ్ళతో ఫైట్ చేయాలన్నట్టుగా మిమ్మల్ని నామినేట్ చేద్దామని అనుకున్నాను సార్, కానీ అది కుదరలేదు అన్నట్టుగా చెప్తారు. ఆ తర్వాత భరణి గారు నిఖిల్ ఇన్ఫ్లుయెన్స్ రాంగ్, ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎవరు అవ్వకూడదు, ఒకరి నుంచి ఒకరు. హెల్ప్ అడగొచ్చు, హెల్ప్ చేయొచ్చు, నిన్నైనా నేను అడగొచ్చు, నన్నైనా నువ్వు అడగొచ్చు, అడిగిన వాళ్ళకి హెల్ప్ చేశా, రాము క్యాప్టెన్గా అడిగినప్పుడు చేశా కదా అనేసి ఎన్ని చెప్పుకుంటున్నారు. ఈయన గేమ్ ప్లే ప్రతి ఒక్కరు. ఇతను ఏమవుతుందంటే మనిషి నిజంగానే మంచివాళ్ళగా ఉన్నాడు అంటే అడిగితే చేసే రకమే. అండ్ ఈయన కూడా ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఈ ఎక్స్పెక్టేషన్ డైరెక్ట్గా రుద్దరు. ఆయన మనం చేస్తే ఏదో ఒక రోజు చేస్తారు కదా అనేసి వదిలేస్తున్నారు. ఏదో ఒక టైంలో మనకి ఇదవుతారని. ఎందుకంటే ఆయన బిహేవియర్ ఎక్కడ అర్థమైందంటే ఆయన వే ఆఫ్ గేమ్. మొన్న పూల్ టాస్క్లో ఆయన ఆట తీర్చోండి, ఆయన ఒకరికే స్ట్రిక్ట్గా చేసింది హెల్ప్ తనుజ గారికి, కానీ మిగతా 3-4 కూడా హెల్ప్ చేశారు అన్న సీన్ క్రియేట్ అయింది అక్కడ. వాళ్ళకి హెల్ప్ డెమాన్ నో ప్రాబ్లం, డెమాన్ నో ప్రాబ్లం, గుడ్ గోయింగ్, నేను తీస్తున్నా డెమాన్, తనుజాగా తీస్తున్నా, రీతు నేనున్నా, సంజయ్ గారు ఏం కాదండి గుడ్, అందరికీ ఎంతో కొంత హెల్ప్ చేశారు. సో అందరి వైపు నుంచి పాజిటివ్ నోట్లో ఉండాలని ఫీల్ అవుతున్నాడు. అందరికీ నేను హెల్ప్ చేశాను అనేది ఫీల్ అవుతున్నాను. అప్పుడు ఏదో ఒక టైంలో మనకి రివర్స్ వస్తుంది తెలియకుండా అనేటట్టు. వాళ్ళు చేస్తే రివర్స్ వస్తుంది, ఇతను చేసి అందరికీ, వాళ్ళు చేయకపోతే జనాల దగ్గర వాళ్ళకి రివర్స్ అవుద్ది. ఏదో ఒకటి ప్లస్ ఆయనకి. ఆ యాంగిల్లో ఉన్నారు ఆయన అందరితో. నెక్స్ట్ జరిగి మాధురి గారు ఇమానియల్తో మాట్లాడుతూ బాబు చపాతీ రౌండ్ గారు ఇక్కడ నుంచి అండి స్టార్ట్ అయింది. దివ్య గారిని చూస్తే పాపం అనిపించింది నాకు మన మాధురి గారితో గొడవలు రిలేటెడ్ చూసుకుంటే. ఎందుకంటే దివ్య గారు అమ్మాయి ఏజ్ చిన్నది, ఆ అమ్మాయి పొలైట్గానే మాట్లాడుతున్నారు. యాక్చువల్గా ఆ అమ్మాయి కొంచెం రూడ్గా కొంచెం వాయిస్ రేజ్ చేసి వేరే వాళ్ళతో మాట్లాడారు, కానీ
మాధురి గారితో అంత రూడ్గా అంత ఓవర్గా మాట్లాడట్లేదు ఆవిడ, చాలా పొలైట్గానే మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మొన్న చూస్తే అన్ని సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చెప్తాను, మీరే డిసైడ్ అవ్వండి. మొన్న పప్పు అన్ని రేషన్ అక్కడ పెట్టానండి, మీరు ఒకసారి చేయండి, నైట్ కూడా రావాలని చెప్పారు. యాజ్ ఏ రేషన్ మేనేజర్గా పొలైట్గా నీట్గా చెప్పారు అందరి ముందే. చెబితే ఆవిడ వెటకారంగా వస్తుంది, బకెట్ నీళ్ళు పోస్తే వస్తుందిలే అనేసి అని నవ్వుతూ అనేసి, మరి బకెట్ నీళ్ళు తెస్తూ పోదా అందరికి రాదా అనేది, సరే మీ ఇష్టం ఎట్లా కూడా చేయండి అనేసి వెళ్ళారు. ఈవిడ నోట్లోకి రాలేక ఈవిడేం అనలేక ఆవిడ చెప్పేసి వెళ్ళిపోయారు. తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే చపాతీలు చేస్తున్నారు, దివ్య లేదు ఇమానుయేల్తో. ఆవిడ అమ్మో రౌండ్ ఈ చపాతీలు ఇప్పుడు రౌండ్గా లేకపోతే ఏమన్నా అంటదేమామ అనేసి దివ్య రిలేటెడ్గా మాట్లాడుతూ ఉంటే అప్పుడే దివ్య గారు వస్తే, దివ్య గారు అప్పుడే బయట నుంచి వస్తున్నప్పుడు అప్పుడు కూడా అన్నారు, ఏమన్నారంటే అడిగింది, ఇది రౌండ్గా రాకపోతే ఏమన్నా అంటారేమో మళ్ళీ అనగానే, అదేం లేదండి ఆవిడ పొలైట్గానే, ఆవిడకి అర్థమవుతుంది వెటకారంగా అంటున్నారు, అదేం లేదండి అనేసి వదిలేశారు. చూడండి తర్వాత ఇమానుయేల్ రీతుతో, భరణి అన్న ఎందుకు అంత వాయిస్ రీచ్ చేశారో నాకు అర్థం కాలేదు, నాకైతే నచ్చలేదు, ఇంత వాయిస్ రీచ్ చేయడం ఏంటి, ఎందుకు నచ్చలేదు అంటే భరణి గారికి ఇతనికి పడట్లేదు. ఆ రోజు ఏదైతే కెప్టెన్సీ టాస్క్లో ఈవిడ ఇన్ఫ్లుయెన్స్ పడుద్ది అన్నారో ఆ రోజు నుంచి వీళ్ళకి కుదరట్లేదు, ఏదన్నా కూడా డిఫరెన్సెస్ వస్తున్నాయి. మొన్న కూడా నువ్వు ఊరికి హెల్ప్ చేస్తావు పూల్ టాస్క్లు అంటే, నాకు వచ్చేసరికి తనూజ సంజన గారు మా అమ్మ అనగానే, ఏంటి మా అమ్మ అంటే అంటాడేంటి నాకు ఉండదా అనేసి ప్రోమో షాట్ పడింది చూసారు. అక్కడి నుంచి అన్ని రకాలుగా పడతా ఉంది వీళ్ళిద్దరి మధ్యలో. నామినేషన్లో అరిచింది నాకు నచ్చలే అంటే రీతు, అక్కడే సంజన గారు ఉంటారు, హెయిర్ ఇచ్చా అని ఒక సీజన్ మొత్తం వీళ్ళ మధ్య ఒక డిస్కషన్ జరుగుతుంది, నేను ఇట్లా చేస్తే సాక్రిఫైస్ చేసుకొని ఇప్పుడే నువ్వు నన్ను నామినేట్ చేస్తావు అనే పాయింట్ వస్తుంది. దీనికి రీతు చౌదరి అదేంటి అట్లా అంటాడు, ఇప్పుడు నేను హెయిర్ ఇచ్చాననే సీజన్ మొత్తం నా జోలికి రాకూడదు, నాతో గొడవ వేసుకోకూడదు అంటే కష్టం కదా అంటే కష్టమే, 100% కష్టమే. కానీ అది డిఫెండ్ చేసుకునే పాయింట్ వాడచ్చు, ఒక్కసారి అయితే వాడచ్చు, ఫర్దర్గా వాడుకుంటే పోతే గలీజ్ అయిపోద్ది. ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి అది డిఫెండ్ పాయింట్గా వాడుంటారు, వాడొచ్చు కూడా, ఎందుకంటే అవతల వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి. ఆ తర్వాత ఏమైనా పోలా ఇది ఎన్ని నిమిషాలు ఏంది చూడు, 20, ఓకే నో ప్రాబ్లం, టైం ఉందిలే. తర్వాత సరికి అట్లా వాడచ్చు అంటే ఇమానుయేల్ అంటేనే, మమ్మీ భరణి అన్నతో ఆ సాక్రిఫైస్ ఇంకా క్లియర్ అయిపోయింది మమ్మీ, వదిలేసి ఆ సాక్రిఫైస్ గురించి వదిలేసి ఇంకా దాని గురించి మాట్లాడొద్దు, ఆయన కింద ఉండాలి అనేది మాట కోత వద్దు, నువ్వు సాక్రిఫైస్ అయిపోయింది, ఇప్పుడు నామినేషన్లో కూడా వచ్చింది, క్లారిటీ చూసుకున్నావు అంతా వదిలేసి ఇంకా దాని గురించి మాట్లాడబాక వదిలేసి ఆయన కింద ఉండకు, ఆయన కిందే ఉండాలి అన్నట్టుగా ఉండాలని అనుకో, సాక్రిఫైస్ చేశాడు కదని దాని గురించి వదిలేసి అయిపోయింది అన్నట్టుగా చెప్పాడు. నెక్స్ట్ వచ్చరికి రీతు సేమ్ చెప్పింది, మళ్ళీ జుట్టు ఏందాక ఏదైతే చెప్పింది అదే చెప్పింది మళ్ళీ ఇంకోసారి. నెక్స్ట్ ఇమానుయేల్, అమ్మ నువ్వు కోపంలో అనే మాటలు వాడికి ప్లస్ అవుతున్నాయి, రాముగాడికి ఎందుకు అంటున్నావు నాకు అర్థం, కోపంలో వాడినే అంటావు, నువ్వు మనిషివేనా అనేసి అంటున్నావు, మనిషివేనా ఇవన్నీ అన్నావు, అదంతా నీకే నెగిటివ్ వద్దు చూసుకోమ్మా అనేసి చెప్తుంటే రీతు, భరణి గారు ఇమానుయేల్ ఇంకో మాట్లాడు, నామినేషన్లో అంత క్లియర్గా మాట్లాడతాడు రాము రిలేటెడ్గా చాలా డిస్కషన్ చేశాడండి, ఆల్మోస్ట్ బుర్ర బద్దలైపోయిందని కూడా చెప్పాడు. ఇమానుయేల్ ఏమంటుంటే, ఈ రాము ఏంటి నామినేషన్లో ఇంత క్లియర్గా మాట్లాడతాడు, ఇంత క్లియర్గా మాట్లాడే ఇతను నాకు సార్ ముందు మాత్రం ఏం గుర్తులేదు అంటాడేంటి. ఇక్కడ రాము రాథోడ్ది ఏమైందంటే, స్టార్టింగ్లో అమాయకంగా ఉండే అతను కొంచెం బిత్తరగా ఉన్నాడు, ఇప్పుడు భయంకరమైన కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇలా చొక్కా ఎగరేసి మాట్లాడే విధానం కానీ ఎత్తుకొని మాట్లాడే విధానం కానీ అన్నీ ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు. అది నాకు చూడగానే ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. అక్కడ హౌస్ మేట్స్ కూడా అబ్జర్వ్ చేస్తారు, ఏంటి వీళ్ళు తేడా వచ్చింది అన్నట్టుగా ఇమానుయేల్ అంటున్నాడు, ఏదో తేడా కొడుతుందని. 1 వీక్ వీడిని అబ్జర్వ్ చేయాలంటుండు ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ మాటలు చెప్తా. అది కూడా నెక్స్ట్ వచ్చరికి రీతు, భరణి గారు మాటలు అంటాడు కానీ ఆ మాటల మీద ఉండరండి, ఎందుకు అలా అనడం, ఇది నాకు నచ్చట్లేదండి. భరణి గారు నామినేట్ చేసేటప్పుడు రీతు చౌదరి చెప్పిన మాటలు ఆయన ఏదో మాట ఇచ్చాడంట, ఆ మాట నువ్వు నాకు హెల్ప్ చేయలేదు అన్నది. ఆయన ఏమంటాడు, హోప్ పెట్టుకోమ్మా చేస్తానంటాడు, అంటే నువ్వు హెల్ప్ చేస్తానని మాట ఇచ్చినా నీకు వెంటనే చేయాలా, అప్పుడు ప్రయారిటీస్ మ్యాటరు, ప్రిఫరెన్సెస్ మ్యాటరు, ఎవరున్నారో మ్యాటర్ ఇవన్నీ ఉంటాయి కదా, సడన్గా చేయలేదు దానికి నీకు ఏదో హెల్ప్ చేస్తా అన్నవాడు చేయలేదు అనేసి నామినేషన్ చేయడము, మళ్ళీ అర్ధరాత్రి గుసగుసల్లోని ఈవిడ 1-2 సార్లు వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అనేసి వేరే వాళ్ళతో చెప్తుంది, ఈవిడ మాత్రం వేరే వాళ్ళతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు, దాని మీద మాట్లాడుతున్నారు. భరణి గారు చెప్తారు చేయరని, చెప్తారు టైం ఫ్రేమ్ చెప్పలేదు కదా ఆయన, చేస్తారు, అదే ఆయన చెప్పేది కూడా. నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్, మాధురి గారితో ఫుడ్ మీద కంప్లైంట్ లేదు, మాధురి గారి ఫుడ్ తింటూ సంజన గారు, కళ్యాణ్ అండ్ ఇమానుయేల్ ఫుడ్ అయితే కంప్లైంట్ లేదు, బాగా చేస్తున్నారు, ఫుడ్ బాగుంది, టేస్ట్ అంటే ఫుడ్ ఛానలే ఉంది ఆవిడకి మాధురి గారికి అనేసి ఇమానుయేల్ రీతు మాట్లాడుకుంటున్నారు, ఫుడ్ రిలేటెడ్ ఛానలే ఉందని. తర్వాత సరికి రమ్య గారు ఆశతో, ఆమెకి కిడ్స్ ఉన్నారు ఏడవకుండా ఉంటారా పాపము, కిడ్స్ ఉన్న వాళ్ళు ఏడుస్తారు కదా సంజన గారు, తప్పదు ఏడుస్తూనే ఉంటారంటే రమ్య, ఈ నిబ్బి స్టోరీస్ ఏంటో అర్థం అవ్వట్లేదు అనేసి
కలుపుకుని చెప్పా అన్నట్టు అన్నాడు. ఏదో అనిందండి, ఈ నిబ్బా స్టోరీస్ ఏంటో అర్థం కాలేదని వాళ్ళు రిలేటెడ్గా అన్నారు. ఆ లవ్ స్టోరీస్, ఫేక్ లవ్ స్టోరీస్ రిలేటెడ్గా అనేసి వెళ్ళిపోయారు. ఆవిడ కొంచెం రమ్యత ఏంటంటే డైరెక్ట్గా కొన్ని నిజాలే చెప్తున్నారు, బాగుంది, కానీ మరీ హార్ష్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. లైక్ హరీష్ గారు వాడేటప్పుడు ఎలా అనిపిస్తుందో ఈవిడ మాట్లాడే మాటలు కూడా హరీష్ గారు మాట్లాడినంత హార్ష్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. అక్కడ ఎత్తిపోతుంది. నెక్స్ట్ జరిగి రమ్య సేఫ్ గేమ్ అని ట్యాగ్ కూడా ఇచ్చాను ఆయనకి, భరణి గారికి. బాండ్స్ ముసుగులో ఉన్నారు, బయటికి రండి అన్న అనేసి చెప్పాను. ఇప్పుడేమో అరిచారు చూసావా, ప్రీవియస్ ఎపిసోడ్స్లో చూసామా ఇలా అంట. అదే అరిస్తే ఒకటి, అరవకపోతే ఒకటి, ఎటు చూసినా నెగిటివ్గానే మాట్లాడతారు. అరవడమే కరెక్ట్. గేమ్ నెగిటివ్గా వెళ్తున్నప్పుడు గేమ్ మార్చుకుని అరిస్తే అది నెగిటివ్ అయినా ప్రాబ్లం లేదు, పాజిటివ్లోకి వస్తుంది. నెక్స్ట్ జరిగి రీతు, ఇమాన్యుయల్ మాధురి గారు పవర్ వాడతారంటావా? ఇమాన్యుయల్ మాధురి గారు పవర్ వాడతారంటావా అంటే అబ్బాయి ఇప్పుడప్పుడే ఆవిడ ఎందుకు వాడతారు? ఆవిడ వాడే దాంట్లో ఏమో బిగ్ బాస్ ఎప్పుడు కావాలో అప్పుడు వాడిస్తారు, ఆవిడకే వాడిస్తారు. మినిమం 3 వీక్స్ ఉంటారు మాధురి గారు, తర్వాత ఎన్ని వారాలు ఉంటారో ఆవిడ గేమ్ మీద డిపెండ్ ఉంటుంది. ఎందుకంటే ఈ వారం ఉంది, నెక్స్ట్ వారం పవర్ వాడిస్తారు. ఒకవేళ ఎలిమినేషన్లో ఉండి ఓట్లు పడకపోతే 3వ వారం ఉంటారు, లేకపోతే నెక్స్ట్ వీక్ కానీ నామినేషన్ లేకపోతే 4 వారాలు ఉంటారు. ఇంకా అది రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ సరి కళ్యాణ్ పర్సనల్గా ఓకే, సాయి టాస్క్ వైజ్లో పెద్దగా లేడు. ఈ ఇమాన్యుయల్ ఏమంటారంటే ఈ వీక్ వాడరేమో ఆవిడ పవర్ అనగానే ఈ సాయి రిలేటెడ్గా, సినిమా సాయి రిలేటెడ్గా పర్సనల్గా ఓకే, టాస్క్ వైజ్ పెద్దగా పాపం ఆడలేకపోయాడు, కట్అవుట్ చిన్నది కదా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే రీతు అది కాదురా టాస్క్ వైజ్ నేను అడగలేదు, నేను అన్నది పూర్తిగా భరణి సైడ్ వెళ్ళిపోయాడు అనిపిస్తుంది. ఎక్కువ భరణి గారి ఇదిలో వెళ్ళిపోయాడు, భరణి గారి మాయలో పడిపోతున్నాడు ఆయన అన్నట్టుగా అనిపిస్తుంది అనగా ఆ మాట అంటది ఇమాన్యుయల్. లేదే లేదు లేదు ఇమాన్యుయల్ రూమ్ యాక్సెస్ వద్దు అని చెప్పా అన్నారు, కానీ ఆ బాత్రూమ్కి ఎలా వెళ్తున్నారు, ఆ కండిషనర్ షాంపూ ఎందుకున్నాయి, అది పెద్ద రచ్చ అవుతుంది. ఎందుకంటే ఆయన క్యాప్టెన్ చేశాడనే ఉద్దేశంతో రామురాథోడ్ ఆయనకు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చాడు, ఆయనకి హెల్త్ బాగాలేదు, భుజాలు నొప్పులు అదే ఉద్దేశంతో అక్కడికి యాక్సెస్ ఇస్తునేసరికి నాకు వద్దు అనేసి అంటాడు. నామినేషన్ పాయింట్లో మళ్ళీ ఆయన షాంపూ కండిషనర్ అన్నీ ఆడే ఉంటాయి, ఏం మాటలేవి. సో ఓవరాల్గా ఇమాన్యుయల్ వర్సెస్ భరణి గారు నెక్స్ట్ ఎపిసోడ్లో రాబోతుందండి, నెక్స్ట్ నామినేషన్లో రాబోతుంది. ఖచ్చితంగా ఇమాన్యుయల్కి ఎక్కడ నచ్చట్లేదు, చాలా పాయింట్స్ స్టోర్ చేసి పెట్టుకున్నాను, అవన్నీ వదులుతాను, తనూజా మీద కూడా ఉన్నాయని చెప్తున్నాడు నామినేషన్లో నెక్స్ట్ పాయింట్లో. నెక్స్ట్ సరికి కళ్యాణ్ ఆ రోజు రెడ్ టీంలో కూడా బ్లూ టీం రెడ్ టీం టాస్క్ జరిగింది కదా, ఆ టాస్క్ జరిగి శ్రీజ ఓజులు మన భరణి గారి టీంలో ఉన్నారు, శ్రీజ అండ్ సంజన గారు. ఆ టైంలో ఇది ఒక డిస్కషన్ మంచి పాయింట్ తీసుకొచ్చాడు కళ్యాణ్. ఆ టైంలో ఆయన బిహేవియర్ ఏంటి అని, ఇక్కడేమో రాము ఇంపార్టెంట్, రాముకి నేను హెల్ప్ చేశాను, రాముని క్యాప్టెన్ చేశాను అంటాడు అన్నట్టుగా ఇమాన్యుయల్ చెప్తా ఉంటే, కానీ మరి ఆ రోజు ఏంటి దివ్యాన్ని నామినేట్ చేస్తాడు, దివ్యాన్ని నామినేట్ చేద్దాము అనేసి వీళ్ళు శ్రీజ అండ్ సంజన అడుగుతుంటే అది శ్రీజ చెప్పింది ఆ రోజు కళ్యాణ్కి, వద్దు రాముని చేద్దామని అంట, దివ్య వద్దని. అదేంటి ఇక్కడేమో రాము అంటాడు, మళ్ళీ ఆ రోజు దివ్య అంటాడు అంటే ఆ రోజు ప్రిఫరెన్సెస్ కదా, దివ్య గారే ఎక్కువ. అప్పుడప్పుడే వచ్చిన దివ్య గారే కొంచెం ఎక్కువ, ఫస్ట్లో ఉండేవాడు రామురాతో, మధ్యలో కనెక్షన్ కొంచెం స్లో అయింది, తర్వాత దివ్య గారు వచ్చినప్పుడు దివ్య గారే కదా. సో ఆయన టైం తప్పే లేదు, భరణి గారు దివ్య గారినే ప్రిఫరెన్స్ తీసుకున్నాడు, దివ్యాన్ని చేయొద్దు అన్నారు. వాళ్ళిద్దరికి ఆ రోజు కోపం కాబట్టి దివ్య గారిని చేశారు. నెక్స్ట్ వచ్చరికి ఇమాన్యుయల్ రీతు కళ్యాణ్ తనూజాకి, రీతు కళ్యాణ్తో తనూజాకి భరణి మీద పాయింట్ ఉందిగా ఎందుకు చేయలేదు, కళ్యాణ్ మీద అదే భరణి గారి మీద పాయింట్ ఉంది, ఎందుకంటే అర్ధరాత్రి ఒకసారి 2 సార్లు మాట్లాడకుండా ఆయన నామినేట్ చేయనని చేస్తానన్నారు, తనుజ అన్నారు, ఇష్యూలు ఉన్నాయి, అవన్నీ జరిగాయి కదా, ఎందుకు చేయట్లేదంటే సింపుల్ లాజిక్. పూల్ టాస్క్ మొన్న జరిగింది, పూల్ టాస్క్లో హెల్ప్ చేసింది ఎవరికి, తనుజ గారికి కదా ఆయన భరణి గారు హెల్ప్ చేసింది. ఆ హెల్ప్ తీసుకొని ఆ రోజు కూడా నా పాయింట్లు ఏం మాట్లాడింది ఆవిడ కిచెన్లో, మా నాన్నగారు తప్ప ఎవరు లేరు నాకు నామినేషన్, ఎవరు సపోర్ట్ చేయట్లేదు అన్నట్టుగా మాట్లాడారు బాధపడుతూ. అలా అన్న ఆవిడ ఈరోజు నామినేషన్ చేస్తే మళ్ళీ ఇమాన్యుయలే అంటాడు, కళ్యాణే అంటాడు, మనం కూడా అంటాం మళ్ళీ అలా చేసినారని. సో ఇది తప్పేం కాదు, ఆవిడ హెల్ప్ తీసుకున్నది, హెల్ప్ పొందింది కూడా లేటెస్ట్గా అన్నప్పుడు, నాకు ఓన్లీ ఆయన ఒకటే సపోర్ట్ చేశారని పెద్ద మాటలు మాట్లాడినప్పుడు మళ్ళీ నామినేట్ చేస్తే వర్కౌట్ కాదు, చూసి గలీజ్గా ఉంటుంది, దాంట్లో తప్పేం లేదు. నెక్స్ట్ ఏంటంటే తర్వాత ఇమాన్యుయల్ వచ్చి నేనైతే వాళ్ళిద్దరు పాయింట్స్ అయితే ఉన్నాయి గట్టిగా, అన్నీ ఫస్ట్ వీక్ నుంచి చెప్పి చేస్తాను వాళ్ళిద్దరికి అన్నట్టుగా తనుజ గారికి భరణి గారి రిలేటెడ్గా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ వచ్చరికి తనుజ గ్రూప్ ఆడేటప్పుడు సపోర్ట్ అనేది ఉంటుంది కదా అనేసి ఇక్కడ మాటలు సంజన గారితో మాట్లాడుతూ ఉన్నారు, అది డిస్కషన్ జరుగుతుంది. మాధురి గారు తనుజ అక్కడ డిస్కషన్ జరుగుతుంది బెడ్రూమ్లో, మాధురి గారు మాధురి గారు ఎంత క్లోజ్ అవుతున్నా చూడండి, వచ్చారు. తనుజ ఆకలేస్తుంది రా తనుజ, మా అమ్మ కన్నా దారుణంగా ఉన్నారు మీరు, అమ్మ రిలేషన్లోకి వచ్చేసారండి, క్లియర్ అమ్మ. అక్కడ భరణి గారు నాన్న ఈవెన్ అమ్మ అనేస్తున్నారు అప్పుడప్పుడు, మా అమ్మ కన్నా దారుణం మీరు, ఎంత క్లోజ్ ఎలా అవుతారు తనుజ గారే, ఇంకెవరు అవ్వలేకపోతున్నారు, 1-2 డేస్లో అందరితో క్లోజ్ రిలేషన్స్తో అనగానే దివ్య గారు కెమెరాతో మాట్లాడుతూ
దోశ కొంచెం సేపు లేట్ అయిందని నామినేట్ చేశావు ఈ మన దివ్య గారు. ఆ దోశ రిలేటెడ్గా రీతు చౌదరి ఆ నామినేషన్ రీజన్ ఏంటో ఓన్లీ ఆవిడ మాధురి గారు తెచ్చి బాల్ ఇచ్చారు, దివ్యాన్ని నామినేట్ చేస్తేనే ఇస్తాను అనేసరికి దివ్యాన్ని నామినేట్ చేయడానికి పాయింట్ ఏం పెట్టారు తెలుసా? నాకు తల తిరిగిపోయింది, కడుపు నొప్పి వచ్చేసింది, అసలు దోశ లేట్ అయింది నిన్నని. లేట్ అయింది ఎవరి వల్ల? దివ్య గారి వల్ల. అండ్ మాధురి గారి రీజన్ కూడా ఉంది. మాధురి గారు దివ్య గారి ఇద్దరి కారణం వల్ల అయితే ఆవిడ బాల్ ఇచ్చిందని చెప్పి సొల్లు రీజన్ చెప్పి ఓన్లీ దోశ లేట్ అయిందని అని చెప్పి నామినేట్ చేసింది. అది కళ్ళు తిరిగింది అది ఇది అని చెప్పి. దివ్య గారు దానికి ఇన్ని రోజుల్లో ఉంది, ఏ రోజైనా లేట్ అయిందా? ఫస్ట్ టైం లేట్ అయితే నేను లాస్ట్ వీక్లో ఫస్ట్ ర్యాంక్లో వచ్చేటట్టుగా ఆటలన్నీ ఆడితే అది కనపడలేదు, దోశ లేట్ అయింది కనిపించింది అన్న వస్తువా, చాలా బాధ వేస్తుంది అన్నట్టుగా ఆవిడ బాధపడారు. అది తప్పు రీజన్. దాని గురించి బాధపడుతూ ఆవిడ కెమెరాతో మాట్లాడుతున్నారు దివ్య గారు. పిరికి 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 నెంబర్ 1 అందరూ. ఈ పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఈవిడ కూడా తలకాయ నొప్పి పెద్ద స్టేట్మెంట్లు పాస్ చేస్తారు కొన్ని. పిరికి నెంబర్ 1 అంట అందరూ. నెక్స్ట్ వచ్చి దివ్య, నాకు యాటిట్యూడ్ ఉంది, నేను కలవను, మాట్లాడట్లేదు కలవట్లేదు అంటే ఆ మాటలు కూడా మాట్లాడరు. మాట్లాడట్లేదు కలవట్లేదు అంటే అంటున్నారు కదా, ఈవిడ యాక్సెప్ట్ చేయాలి కదా రీజన్ని. మాధురి గారు బాల్ ఇచ్చారు కదా, ఆవిడ అన్నారు ఇవన్నీ మాట్లాడట్లేదు కలవట్లేదు అని. నాకు ఉంది, నాకు యాటిట్యూడ్ ఉంది, మాట్లాడట్లేదు కలవట్లేదు అంటున్నారు కదా, నాకు ఆ ఫీల్ వస్తే కదా మాట్లాడతాను. నేను ఎందుకు ఫోర్స్గా మాట్లాడతా? నేను చిన్నప్పటి నుంచి ఇంతే, నా అంతటా నేను ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడను, నేను ఇంతే, నాకు యాటిట్యూడ్ ఉంది, నాకు కొంచెం గర్వం ఉంది అన్నట్టుగా చెప్పారు ఆవిడే. మనం ఏం చేయగలుగుతాం? ఆవిడది కనపడుతుంది కూడా. ఆవిడ అంత ఈజీగా ఎవరితో కలవట్లా, ఎవరైనా వచ్చి మాట్లాడితే ఒక మాట మాట్లాడుతున్నారు వదిలేస్తున్నారు. నాకు ఇది కూడా నచ్చట్లేదు దివ్య గారిలో. అదే ప్రొఫెషనలిజం అంటారులేదు, పెద్ద విషయం కాదు. స్టిల్ కొంచెం అందరు ఏంటంటే వరుసలు పెట్టి ఆవిడ ఎవరిని పిలవలే, అది ఓకే, అది ప్రొఫెషనల్గా ఉన్నారు, ఓకే, అది పెద్ద విషయం కాదు. నెక్స్ట్ వచ్చరికి నాకు అనిపించింది, నేను యాక్చువల్గా నాలాగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాను కొంతమందిని. నాలాగే ఇన్ ద సెన్స్ అంటే నాకు కొన్ని ఉంటాయి, పెద్దవాళ్ళని కొంచెం రెస్పెక్ట్తో పిలిస్తే బాగుండేమో, ఈవిడని కాదు ఎవరితోనైనా. అంటే ఇప్పుడు అన్నాను లేకపోతే గారు అని పిలవడము రిపీటెడ్గా ఇట్లా ఉంటే బాగుంటుంది. మరి ఈ ఏజ్ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు తనుజకి ఆవిడకి ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ ఉంది, కళ్యాణ్కి తనుజకి ఎక్కువ ఉంది. వీళ్ళు మరీ పేర్లు పెట్టుకొని పిలిచేసుకుంటారు, అది నాకు దారుణంగా అనిపిస్తుంది. అందరి గురించి అనిపిస్తుంది నాకు. నేనైతే అలానే పిలుస్తాను, గారు గారు అని పిలిచేస్తా. నేను హౌస్లో ఉన్నప్పుడు అందరిని గారన్నా, నన్ను అందరి గారనే వాళ్ళు. ఈ సీజన్లో చూసారు లేదు, ప్రతి సీజన్లో గారు అనుకునేది ఒకరిద్దరైనా ఉంటారు. మా సీజన్లో అందరూ నన్ను లాస్ట్ దాకా గారు అన్నారు. అందరి సీజన్లో ఒకరు ఉంటారు. ఈ సీజన్లో ఎవరిని గారు అనేది లేదు, అందరూ రిలేషన్సే హైలైట్. నెక్స్ట్ వచ్చేసరికి డిమాన్ రమ్యతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ బాగా మాట్లాడుకున్నావు. ఇప్పుడు అర్థమైపోయిందా నేను రమ్య గారిని ఎందుకు నిన్న సీరియస్గా మాట్లాడాను? కళ్యాణ్కి తనుజ గారు రిలేటెడ్గా ఏదో పులిహోర అనేసి అదేదో అమ్మాయిల పిచ్చి అనేసి మాట్లాడినప్పుడు సైడ్కి తీసుకెళ్ళి చెప్పచ్చు. డిమాన్కి రీతికి మాత్రం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా చెప్పి ఇద్దరితో క్లోజ్ అయిపోతుంది. ఫాలోయింగ్ ఉండేవాళ్ళతో గొడవ పెట్టుకోవాలనేసి చూస్తున్నారండి. ఒకటి ఆయేష, 2 రమ్యతేజ గారు. రమ్యతేజ ఎవర్రా? రమ్య గారు, రమ్య మోక్ష గారు ఫాలోవర్స్తో గొడవ పెట్టుకోవాలని చూస్తున్నారు. ఫాలోవర్స్ ఎక్కువ ఉంటే కళ్యాణ్కి ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు, తనుజకి ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళిద్దరితో ఇష్యూ చేయాలి. ఇద్దరిని ప్యాంట చేస్తే మనకి ఎవరో ఒకరు వస్తారు, మనం కొంచెం స్ట్రాంగ్ ప్లేయర్ కనిపిస్తాం. ఆయేష వచ్చేసరికి తనుజతో, అండ్ ఆయేష ఇంకా డిఫరెంట్ ప్లాన్ ఏంటంటే తనుజకి గొడవ, కళ్యాణ్తో క్లోజ్గానే ఉంటున్నారు. మళ్ళీ ఇక్కడ ఏంటి డిమాండ్ పవన్ వాళ్ళతో క్లోజ్ అవుతున్నారు. ఈవిడ క్లోజ్ అవుతుండి వీళ్ళ లవ్ స్టోరీ ఏదైతే ఉందో ఫేక్ లవ్ స్టోరీ ఇది మాత్రం హ్యాపీగా చెప్పేశారు. వాళ్ళకి మాత్రం చెప్పకుండా, బయట చెప్పకుండా, ముఖం మీద చెప్పకుండా హ్యాపీగా బ్యాక్ సైడ్ మాట్లాడుకుంటున్నారు. జనాలకు రుద్దుతున్నారు. ఆవిడ ఇక్కడ క్లోజ్గా ఉంటున్నారు. డిమాండ్ పవన్ రమ్య హ్యాపీగా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చరికి సంజన గారు మాధురి గారితో 10 మంది ఉంటే 10 మంది తన గురించే మాట్లాడాలి, లేకుంటే క్యూట్గా అనేసి అంటారు ఈ మన తనుజ గారు. ఇది నిజమే, అందరూ ఆవిడతోనే సపోర్ట్ చేయాలి, అందరూ ఆవిడతోనే ఉండాలి, సపోర్ట్ చేయకపోతే బాధ. ఇమానియల్ వెళ్ళి నిన్న వైల్డ్ కార్డ్స్ అని అంటున్నా కూడా ఆవిడ హర్ట్ అయినట్టుగా వెళ్ళి కామెడీ సెన్స్లో అంటుంటారు. ఆవిడ కొంచెం పొజిటివ్, ఓవర్ పొజిటివ్, తలకాయ నొప్పి ఆవిడతో ఉంటే అన్నట్టు సెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఎట్లా అంటే ఆవిడతో ఉన్న వాళ్ళు ఆవిడనే పోడాలి, ఆవిడతో ఉన్న వాళ్ళు ఆవిడతోనే ఉండాలి, ఆవిడతో ఉన్న వాళ్ళు ఎక్కువ టైం ఆవిడకే ఇవ్వాలి, ఇలా ఓవర్ పొజిటివ్ పర్సనాలిటీ. నెక్స్ట్ వచ్చరికి తనుజ నిఖిల్తో మాట్లాడుతూ సుమన్ గారు మాట్లాడినట్టు అనిపించింది నీకు ఈ 2-3 రోజులు అంటే? లేదు మాట్లాడలేదు, అందుకనే కదా ఆయన్ని నామినేట్ చేశాను నేను అనేసి అన్నారు. ఆయన ఇక్కడ నామినేట్ చేస్తారు. మన శ్రీజ వచ్చినప్పుడు, సుమన్ శెట్టి గారు వచ్చినప్పుడు శ్రీజాని పంపించేద్దాం అంటారు. వీళ్ళు వైల్డ్ కార్డ్ చిన్న దారుణమైన మనుషులు కాదు, భయంకరమైన కన్నింగ్ బిహేవియర్ ఉంది గేమ్లో. ఎందుకంటే వాళ్ళు నైస్గా చూడండి, స్ట్రాంగ్ ఉండే ప్లేయర్ని పంపించేద్దాం, వీక్ వాళ్ళతో ఆడదామనే సెన్స్లోనే ఆటలాడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి నామినేట్ చేశాడు నిన్న సుమన్ శెట్టి గారిని. మొన్నే పంపించేయాలి కదా, మొన్నే ఉండాలి కదా. నెక్స్ట్ వచ్చేసరికి తనుజ ప్రతిదీ అలగొద్దు రాజు అంటుంది మాధురి గారితో. ఫుల్ క్లోజ్ అండి, ప్రతిదీ అలగొద్దు రాజు. అందరూ ఆవిడకి భయపడుతుంటే ఆవిడతో బాగా క్లోజ్ అయిపోయారు. ఆవిడ ఒక్కరోజులో ఫైర్ బ్రాండ్ అనేసి భయపడుతున్న ఆవిడ ఫుల్ క్లోజ్ అయిపోయారు. అండ్ ఆవిడ కూడా ఈవిడితో ఎవరు చూసినా గేమే. మాధురి గారు కూడా ఈవిడితో క్లోజ్ ఎందుకు ఉంటారు? ఓటింగ్ ఉంది సరే, ఈవిడితో క్లోజ్ ఒకరితోనే క్లోజ్ ఉండాలి కదా, అండ ఉండాలి. ఊరికే అందరితో కూడా వేసుకుంటూ కుదరదు. గేమ్ ప్లాన్ అందరిది ఫుల్ క్లోజ్ ఒక్క రోజులో.
అండ్ సంజన గారితో కూడా ఫుల్ క్లోజ్ ఆవిడ ఒక్క రోజులో. ఆవిడ సంజన గారు కూడా క్లోజ్ మాధురి గారితో. ఉంటాయి ఆవిడ దగ్గర ఉన్న పవర్స్ పనిచేయచ్చు, ఆవిడ పనిచేయచ్చు, రకరకాలు స్ట్రాటజీ. నెక్స్ట్ సరికి ఇది అయిపోయింది కదా. తనుజ నిఖిల్తో మాట్లాడుతున్నప్పుడు నిఖిల్లా నాకేం అనిపించలేదు, యాక్టివ్గా లేదన్నారు. తనుజ ప్రతిదీ అలగొద్దు రాజు అనేసి అట్లా డిస్కస్ చేసుకుంటాం. మాధురి గారులా ఇమాన్యుయల్ రమ్య పాపతో 5-6 పుషప్ చెయ్యి, ఇమాన్యుయల్ 5-6 పుషప్లు మా రమ్య పాపతో చెయ్యి అంటే 5-6 100 చేస్తా, 4తో చేస్తా, 7తో చేస్తానే ఏదో కామెడీ చేసుకుంటా ఉన్నాడు నైట్ టైం. రమ్యకు డ్యాన్స్ నేర్పుతున్నాడు రామురతడు అనేసి బయట. తర్వాత వచ్చేసరికి సంజన గారు నాన్న ఎక్కడికి వెళ్ళాడు అనేసి తనుజ అడుగుతుంటే బయట ఉన్నాడు నాన్న. మరి అమ్మ ఈవిడ అమ్మ నీకు అని, ఎందుకంటే ఆవిడ పాప అంటుంది మన మాధురి గారు. మీరు అక్కడ అమ్మ అక్కడ నాన్న. భరణి గారు ఓకే అంటే నేను నో రిలేషన్స్, రిలేషన్ కింద నేను పేరు పెట్టలే మాధురి గారితో రిలేషన్ చెప్పండి. మాధురి కేరింగ్ అనుకో, నర్సు అనుకోండి నన్ను ఆవిడికి. చూడండి ఊరికే ఎందుకు అవుతారు 1 డేలో. ఇక్కడ ఏమవుతుందంటే మామ బయట నుంచి వచ్చి వాళ్ళ ముక్కుల్లో పెట్టి ఏలు పెట్టి చెప్పడం ఈజీ రిలేషన్స్ అది ఇదని, వీళ్ళు పాటించలేరు. మాధురి గారు వచ్చారా, వచ్చిన 1 డే అయింది, 1 డేకే ఈవిడికి నర్స్ అంట. మాధురి గారు నన్ను నర్స్ అనుకోండి కావాలంటే తనుజ గారికి ఎందుకు వచ్చింది ఆ రిలేషను? ఈజ్ దట్ నాట్ ఏ రిలేషన్షిప్? అది రిలేషన్షిప్పే కదా. మాటలు చెప్పడం ఈజీ, వర్కౌట్ అవ్వదు. నెక్స్ట్ వచ్చరికి అయిపోయింది కదా. తనుజ మాధురి వాళ్ళతో బెడ్ టాస్క్లో వీళ్ళు మమ్మల్ని సేవ్ చేయడానికి ఆడలేదు నానా, నేను 4th or 5th టార్గెట్ కదా అనేసి భరణి గారిని అడుగుతాను. నాన్న 4th or 5thలో నన్ను కూడా తీసేసేవాళ్ళు కదా నాన్న అంటే, అవునమ్మా 4thలో తీసేసేవాళ్ళం, ఎందుకంటే ఆ రౌండ్లో తనుజ వల్ల బజర్ కొట్టిన తర్వాత లాస్ట్ రౌండ్ అని చెప్పకుండా ఉండుంటే అప్పుడు నన్ను తీసేసేవాళ్ళు కదా నాన్న అన్నారు. అదేంటి నాకు అర్థం కాలే. లాస్ట్ రౌండ్ చెప్పకపోతే ఈవిని తీసేస్తారంట, నెక్స్ట్ రౌండ్లో శ్రీజాని తీద్దాం అనుకున్నానంట. కానీ లాస్ట్ రౌండ్ అని చెప్పేసరికి శ్రీజాని ఎలా తీద్దామని, అదేంటిది నెక్స్ట్ రౌండ్ ఉంటే శ్రీజాని తీసిదేంది, ఈ రౌండ్ ఉంటే తనుజ గారిని తీసిదేంటి? ఎలాగైనా తనుజ గారిని తీయాలనుకున్నానంట, కానీ ఇక లాస్ట్ రౌండ్ అని చెప్పేసరికి శ్రీజాని తీస్తారండి. ఏం లాస్ట్ రౌండ్ తనుజ గారిని తీయకూడదు, ఊరికే మాటలు అవన్నీ. నెక్స్ట్ వచ్చేసరికి తనుజ నాన్న శ్రీజ అవుట్ అయ్యాక కూడా గేమ్ ఉంటుంది అంటే ఎవరిని తీస్తారంటే అదేమ్మా నిన్నే తీసుండే వాళ్ళం అన్న. ఇదంతా నార్మల్. మాధురి గారు ఎందుకు ఇంకా ఆ మైండ్లో ఉన్నారు, అయిపోయింది కదా ఇంక వదిలేయండి నామినేషన్స్ వాటి గురించి, వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు, వదిలేయండి, ఆ పాయింట్ వదిలేయాలి. సుమన్ భరణి అన్న నాదేమన్నా ఫాల్ట్ ఉందన్న ఈరోజు నామినేషన్లో, అది ఏం లేదు ఫాల్ట్ ఏం లేదు అది మాట్లాడుకున్నారు. తర్వాత దివ్య నేను ఎవరికి చెప్పుకోవాలి దోశ గురించి నామినేట్ చేశారు నన్నేమంటారని సుమన్ శెట్టి గారితో అంటారు, నేను ఎవరికి చెప్పుకోవాలని. తర్వాత భరణి గారు నాది మరీ దారుణం, నీది అనుకుంటే నాది మరీ దారుణం అమ్మా, నువ్వు నన్ను చేయొద్దు, నేను ఇది అసలు ఇంకా అరాచకం. సంజన గారంట నువ్వు నన్ను నామినేట్ చేయొద్దన్నా, నేను నిన్ను నామినేట్ చేయనని చెప్పారంట, కానీ నన్నే నామినేట్ చేశారు, అది నాది దారుణం అమ్మ తల్లి, నీది అనుకుంటున్నారు నువ్వు అనుకుంటున్నావు సుమన్ అనేసి వాళ్ళిద్దరు చెప్పుకొని బాధపడుతున్నాను ఆయన. అది ఎపిసోడ్లో వేస్తారో లేదు. తర్వాత సరికి నెక్స్ట్ రీతు డెమాన్తో ఇంకా చాలా ఉందండి. రీతు డెమాన్తో కలిసి మాట్లాడుతున్నారండి. నిన్నటిదాకా ఏదో ఇష్యూ జరిగి ఏదో ఉంది అనుకోనేసి ఎందుకో మాట్లాడలేదు, కానీ ఈరోజు కొంత క్లారిటీ వచ్చింది, వాళ్ళిద్దరికి మాట్లాడుతున్నారు. డెమాన్ పవన్ అయితే వాళ్ళు ఏదో అనుకుంటున్నారు వీళ్ళు ఏదో అనుకుంటారు అనేది రిలేషన్ ఎందుకు పోద్ది, మన రిలేషన్ మనదే కంటిన్యూ చేస్తామనేసి ఆల్మోస్ట్ ఈ రిలేషన్ కంటిన్యూ చేయడానికి ఫిక్స్ అవుతున్నాడు. ఎవరి గేమ్ ఆడది, నేను చెప్పాను కదా అలా చెప్తారు, ఎందుకంటే వెంటనే మారినట్టు జనాలకు ఉండకూడదని నిదానంగా కదిలిపోతారు. దట్ ఈజ్ స్ట్రాటజీ. అదే కనపడుతుంది. అలా మనం ఉండాలి, నువ్వు క్లోజ్గానే ఉండాలి, మనం ఎందుకు మారిపోవాలన్నట్టుగా అంటున్నారు, కానీ కలుస్తారు, విడిపోతారు నిదానంగా. అయిపోయింది. 5th వీక్ క్యాప్టెన్ గురించి ఏదో ఏదో డిస్కషన్ అయింది. నిన్న వేసేదాన్ని కళ్యాణ్ని నామినేట్ చేద్దాం అనుకున్నాను రీతు, కానీ నామినేట్ చేయలేకపోయింది ఎందుకంటే క్యాప్టెన్ కాబట్టి అనేసి మాట్లాడుతుంది. ఈవెన్ కళ్యాణ్తో మాట్లాడుతుంది అన్నమాట. అయిపోయింది. నిన్న ఆఫ్టర్నూన్ నుంచి నువ్వు నాతో ఎందుకు క్లోజ్గా లేవు, కూర్చోలేదు, మాట్లాడలేదు అనేసి అడుగుతూ ఉంటే రీతు ఒక్కొక్కళ్ళు వచ్చి ఏదో ఒక్కొక్కటి చెప్తా ఉంటారు అనేసి రీతుకి చెప్తా ఉంటారు. అన్నీ ఆలోచించుకుంటూ ఉంటే అంతే, మన పనిలో మనం ఉండాలి, మన రిలేషన్ మందే అన్నట్టుగా, మనకి ఇంకేం లేదు, సిగ్గు ఏం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం ఏంటి లేదు అన్నట్టుగా నేను కలిసిపోదాం, మనం ఎట్లానే ఉందాం అన్నట్టు ఫిక్స్ అయిపోయి ఎన్ని క్లూస్ ఇచ్చినా కూడా. నెక్స్ట్ జరిగి లోపల తనుజ కళ్యాణ్తో మాట్లాడుతూ తను రావడమే నన్ను మైండ్లో పెట్టుకుని టార్గెట్ చేసినట్టుగా వచ్చేసింది, నాకు అర్థమైపోయింది అని ఆయేష గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇది అయిపోయింది. సంజన గారు మాధురి గారితో బయట పడుకొని తన స్ట్రాటజీ ఏంటో తెలుసా తనుజది, తనకే తెలుసు అనుకోకూడదు, తన స్ట్రాటజీ మాకు కూడా తెలుసు, ఇది మనుషులతో ఆడే గేమే ఇది, యాక్చువల్గా తన స్ట్రాటజీ తనకు మాత్రమే తెలుసు, క్లోజ్గా ఉండి రిలేషన్స్ పెట్టుకుని వాళ్ళ చేత పనులు చెప్పుకుని వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం ఆవిడ స్ట్రాటజీ, అది ఆవిడకే తెలుసు అనుకుంటారు, మనకు తెలుసు అని ఆవిడకి తెలియదు.
మనకు అన్నీ తెలుసు అనేసి ఆవిడ స్ట్రాటజీలు అర్థమైంది నాకు కూడా అన్నట్టుగా ఈవిడతో మాధురి గారితో చెప్తున్నాను. మాధురి గారు మళ్ళీ తనుజ గారు క్లోజ్. ఇదంతా ఎటుపోతుంది అర్థం కావట్లేదు. తనుజ గారు మాధురి గారు రాను తనుజకే ప్రిఫరెన్స్ ఇస్తారు. చూసుకోండి, తనుజ సైడే ఉంటారు. సంజన గారితో ఇష్యూ అవుతుంది, సంజన గారితో గొడవ వేసుకుంటారు. చూస్తూ ఉండండి, మార్క్ మై వర్డ్స్. నెక్స్ట్ సరికి తనుజ గారు ఇమానుయల్తో మళ్ళీ డిస్కషన్ చేస్తున్నారు. నా పాయింట్ జలస్ కాదు, అక్కడ నాతో ఎందుకు మాట్లాడట్లేదు అని దివ్యతో మాట్లాడుతున్నావు అనేసి కాదు, నాన్నతో అన్నాడు. ఇది నా పాయింట్ జలస్ కాదు, నాన్నతో దివ్యతో మాట్లాడుతున్నాడు అనేది జలస్ కాదని. జలసే ఆవిడనేది ప్రతిసారి జలసీతోనే అంటుంటారు. భరణి గారు వెళ్ళి ఆడ చెప్తుంటారు, అది జలస్తోనే ఉంటారు. అదే ఆయేష రిలేటెడ్ నామినేషన్ రేసెస్ని ఇక్కడ డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. నెక్స్ట్ సరికి నాయన ఇంకా 2-3 పాయింట్లు ఉన్నాయి, అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. తనుజ ఆశ గారితో మాట్లాడదాం అనుకున్నా కానీ తర్వాత మాట్లాడదాం అన్నదంట. ఆయేషకి అంత ఈజీ కలదు, ఆవిడ రైవల్రీ పెట్టుకున్నట్టుగా వచ్చారు. నెక్స్ట్ ఇమాన్యుయల్ జనాల్లోకి వెళ్ళాలంటే 6th వీక్లో ఒక పాయింట్ పెట్టాలి కదా అన్నది ఆ పిల్ల. కరెక్ట్ ఆయేష అనిందంట, నేను జనాల్లోకి పోవాలంటే 6వ వారం వచ్చా గట్టి పాయింట్ నాది పెట్టాలి కదా, ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తే మాట్లాడాలి, లేకుండా నేను ఎలా జనాల్లోకి వెళ్తా అని స్ట్రాటజీతోనే రావాలి కదా అని డైరెక్ట్గా ఒప్పుకున్నదంట. అదే చెప్తున్నాడు ఇమాన్యుయల్ ఆయేష రిలేటెడ్గా. ఇమాన్యుయల్ కళ్యాణ్తో బయట కూర్చొని ఏమంటున్నానంటే, మొన్న రమ్య బయట కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. కళ్యాణ్ ఇట్లాంటి రాసి పెడుతుంది, నేను ఎందుకో చెప్తానండి. ఇమాన్యుయల్ కళ్యాణ్ బయట కూర్చొని ఉన్నారు. రమ్య వల్ల గుడ్ నైట్ అని చేతులు ఒప్పుకుంటూ పోతుంటే కళ్యాణ్ అసలు మాట్లాడట్లేదు, చూడట్లేదు అనేసి కాలకేసి తొక్కేస్తాను, నరికేస్తాను, ఆ తర్వాత సరికి అమ్మాయిలు పిచ్చానంటే ఓవర్ మాటలు మాట్లాడిన రమ్య అతను బాయ్ అంటే గుడ్ నైట్ చెప్పాడు కళ్ళ ముందే. ఆవిడ మళ్ళీ ఇమాన్యుయల్ ఒక్కొక్కడే చెప్పినట్టు కనపడుతుంది, కానీ అతను కూడా చెప్పాడు రియాక్టే. దాన్ని ఏమంటారు? నెక్స్ట్ జరిగి వెళ్ళి పడుకుంటారా, నాకు కూడా నిద్ర వస్తుంది. కానీ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు రాగానే శ్రీజ మీద అరుస్తుంటే నేను అనుకున్నారా ఈ అమ్మాయి నెగిటివ్ పోయిందిరా, ఈ పిల్ల పిచ్చిది నెగిటివ్ అయిపోయిందిరా అనేసి అనుకున్నారా అనేసి. ఆ అమ్మాయి ఏం నెగిటివ్ అవ్వాలి, వీళ్ళే పిచ్చి డెసిషన్ తీసుకున్నారు. నెక్స్ట్ సరికి మార్నింగ్ బుజ్జిగాడు సాంగ్ వేస్తారు. మన సొంతం ఓలే గోలే మొత్తకించు మాయ లవ్ మీ 1 more time. ఆ పాటను చూసారా, దాంట్లో హీరోయిన్ ఆవిడే. సంజన గారి సాంగే వచ్చింది, దాన్ని 2-3 సార్లు వేయించుకుని మరి డ్యాన్స్ చేసి హ్యాపీగా ఫీల్ అయ్యారు సంజన గారు. బుజ్జిగాడు సాంగ్ వచ్చింది. మార్నింగ్ పుషప్స్ చేస్తూ ఉంది మన రమ్య మోక్ష గారు. రాము ఏంటి పుషప్స్ 50 తీస్తాను నేను, అబ్బో ఇలా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. డెమాన్ గారు వదిలేయండి, డెమాన్ వచ్చి వదిలేయండి ఆయేష వచ్చి అంత లేదండి, వదిలేయండి గారు ఎందుకు లేండి అనేసి ఆయేష అని డెమాన్ అంటాడు. ఆయేష ఏమంటారు తెలుసా, అంతేలేండి వద్దు గారు ఎందుకు, మనం రేపు ఫైట్ చేసుకునేటప్పుడు గారు అని ఫైట్ చేసుకుంటే బాగోదు కదా, నా ఫైట్కి మీకు తెలీదు, నా ఫ్రెండ్స్ వెళ్తున్నా అంటే నీ నోరుకి ఎలా వేస్తారే అనేసి అన్నారు. నా గోరు పెద్ద భయంకరమైన ర్యాష్ బీభత్సమైన ఆర్గ్యుమెంట్లు చేస్తారు ఈవిడ. ఆవిడే యాక్సెప్ట్ చేస్తున్నారు. తమిళ్ బిగ్ బాస్లో చూశాను ఆ క్లిప్స్, మామూలు హార్ష్గా మాట్లాడరు. సూన్ చూస్తారు మీరు. నెక్స్ట్ జరిగి నా నోటికి పోలేమని అంటారు మా ఫ్రెండ్స్. రాము దివ్యతో ఈ డిస్కషన్ జరిగింది. రమ్య 50 ఎత్తింది, 50 చేస్తుందంట ఆ పిల్ల అనేసి 50 ఎత్తింది అన్నట్టుగా మాట్లాడతారు. ఏదైనా వెయిట్ ఎత్తిందో ఆవిడ చూపిలా, లేదా 50 పుషప్ల గురించి మాట్లాడతారు. 50 ఆవిడ చెప్పింది ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉంటారు దివ్య గారితో. అప్పుడు రమ్య గారు ఇప్పుడు దివ్య ఏమంటారంటే, ఆ అమ్మాయి అంత ఎత్తింది అని కాదు, మనం ఎత్తి పడేయచ్చుగా ఆ అమ్మాయిని అని, అది పాయింట్ అంటుంది. ఇప్పుడు కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా చెప్తారు కొన్ని, మనం ఎత్తి పడేయచ్చుగా అనేసి కేర్లెస్గా అలా ఒక మాట వదిలేస్తారు. తర్వాత ఎప్పుడైనా చూసినప్పుడు అది వర్కౌట్ కాకపోతే నెగిటివ్ అయిపోతారు. కొంచెం ఎక్కువ ఓవర్ కాన్ఫిడెంట్ మాటలు ఉంటాయి ఈవిడ దగ్గర, దివ్య గారి దగ్గర అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ సరికి సంజన గారు మాధురి గారు ప్లాన్ చేసి ఒక గొడవ వేసుకున్నారు. ఆ గొడవ ఏంటంటే, ఆ బొట్టు బిల్లలు ఏవో పోయాయి, ఆ స్టిక్కర్స్ ఏవో పోయాయి అనే సెన్స్లో ఆవిడ స్టిక్కర్స్ అడిగి ఎవరి అనే బాత్రూంలో అడిగి సంజన గారు ఆ డస్ట్బిన్లో ఇసిరేస్తారు. అది టాస్క్. అది అనుకొని ముందే సంజన గారు మాధురి గారు ప్లాన్ చేసుకొని గొడవ వేసుకుందాము, పెద్ద గొడవ వేసుకోవాలని పెద్దగా అరుచుకొని ఏదో రచ్చ చేశారు. గలీజ్ అనిపించింది నాకు. ఎంత పెద్ద గొడవలు, ఎన్ని ప్లానుడు, ఎన్ని ప్లాంకులు, ఎన్ని ఇది, ఎంత చిరాకు అనిపించింది నాకు. దానికి మాధురి గారు అయితే భయంకరమైన యాక్టింగ్ చేసిన మహానటి మాధురి గారు, మహానటి. ఆవిడ ఇంకా నవ్వుతున్నారు మధ్యలో, కానీ ఇవి నవ్వేలే. ఏంది నవ్వుతున్నారు, ఎలా కనిపిస్తున్నా నేను మీకు? చిన్నప్పటి నుంచి దొంగతనం చేసే పెంచారా మా ఇంట్లో? దొంగతనానికి వచ్చారా దొంగ మీరు? మీ వస్తువులు ఒకటి కూడా ఉంచడం, ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని ఫుల్ ఫైర్ అండి, బీభత్సమైన దారుణంగా మాట్లాడారు ఈవిడ గొడవలో. సంజన గారు నవ్వుతూ కొంచెం బయటపడ్డారు. లాస్ట్కి సంజన గారు ఏమన్నా తెలుసా, ఆ ప్రాంక్ మాట్లాడుకునే ముందేమో ఎవరికి తెలియకూడదు, మధ్యాహ్నం దాకా మరిద్దరం మాట్లాడకూడదు అంటే, మధ్యాహ్నం దాకా అంటే కష్టమేమో అనేసి ఈవిడ అంటారు. మాధురి గారు లేదు మాట్లాడకూడదు, మధ్యాహ్నం దాకా గొడవ వేసుకుని అట్లా కంటిన్యూ చేద్దాం అంటే సరే అంటారా. గొడవ జరుగుతున్నప్పుడు నవ్వేసి ఈ ప్లాన్ అంతా మాధురిదే అనింది. అదేంటో నాకు అర్థం కాలేదు, చెప్పేసింది ఆవిడే. ఇది అయిపోయింది, ఈ డిస్కషన్ అయిపోయింది. ఈ సొల్లు ప్రాంక్ గొడవ పెద్ద గొడవ అయితే. ఆ తర్వాత
ఓయమ్మో ఇంకా టైం ఎంత చూసి దీన్ని కొంచెం ఫాస్ట్గా చెప్పాలా, చాలా టైం అవుతుంది మామ, ఏం చేద్దాం, ఇంకో 10 నిమిషాలు ఉండొచ్చు. మెయిన్ గొడవ, ఈ గొడవ దివ్య గారు వర్సెస్ మన మాధురి గారు. ఆ గొడవ స్టార్ట్ అయింది అయ్యా, రెండో గొడవ మధ్యాహ్నానికి వచ్చేసరికి. ఈ గొడవ ఏంటంటే ఈ గొడవ ఫస్ట్ గొడవని చూసారా ప్రాంక్, అది అయిపోగానే మనకి ఆ సోఫాల దగ్గర డిస్కషన్ జరుగుతూ ఉంటుంది, అది మనకి వినిపించరు. రాము హైఫై కొడతాడు దివ్యకి, వీళ్ళు ప్రాంక్ అని రివీల్ చేయగానే, అంటే ఆవిడ గెస్ట్ చేసినట్టుంది, కరెక్ట్గా చెప్పామన్నట్టుగా హైఫై కొట్టుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సరికి ఇమాన్యుయల్ ఈ వీక్ చాలా మందిని డీకోడ్ చేయాలి అనేసి అంటాడు. తర్వాత రీతుతో దాని ముందు ఏమంటే, రీతుతో రాముగాడు ఆట చూడు ఎలా ఉందో, సంచాలకుగా నేను ఫెయిల్ అయ్యాను అనేటట్టుగా పోర్ట్రే చేస్తున్నాడు, వాడేమో నేను చెప్పాను కదా అనేసి అంటాడు, నాదే మిస్టేక్ అన్నట్టుగా చేస్తున్నాడు. ఈవెన్ ఫ్లోరా గారితో కూడా చూడు, ఆయనేమో బర్నీయే పడ్డాడు అంటారు, సరే డెమాన్ అవుట్ చేస్తానంటే మీ ఇష్టం అనేసి అతను హ్యాండ్ లేకుండా ఫ్లోరా చేత చెప్పించాడు. భలే తెలివైనోడు, చిన్నోడు కాదు. నాకు సార్ తగ్గితే మాత్రం ఏం గుర్తులే అంటారు. యాక్చువల్గా తెలివైనోడే, స్ట్రాటజికల్గానే ఆడుతుండు, స్ట్రాంగ్గానే ఉన్నాడు, అన్నీ ఉన్నాడు. వీళ్ళకి ఇప్పుడిప్పుడు తెలుస్తునేసరికి కంగు తింటున్నాడు మనోడు ఇమాన్యుయల్. కానీ సంచాలకుగా రాము కంటే ఇమాన్యుయల్దే తప్పు, రాము చేసిన దాంట్లో రాము అన్న దాంట్లో తప్పలేదు. ఇమాన్యుయల్ చాలా బిగ్గెస్ట్ మైనస్ లాస్ట్ వీక్ సంచాలక్ గారు 2 టాస్కుల్లో. ఫ్లోరా గారి ఎల్బో ఇది బెండ్ అయినా కూడా దాన్ని చూసి కూడా అవుట్ చేయాలి, పార్షియాలిటీ చూపించారు. అది బిగ్ బాస్ టీం కూడా పార్షియాలిటీ చూపించి అది వీడియో కూడా ప్లే చేయాలి. నెక్స్ట్ జరిగి దివ్య గారు స్టార్ట్ చేశారండి. ఇప్పుడు దోశ తిన్నారు కర్రీ వేసుకున్నారా మీరు అని స్టార్ట్ చేశారు. ఎవరు రిలేటెడ్గా మాధురి గారు కూర్చుంటే, ఇప్పుడు దోశ తిన్నారు కర్రీ వేసుకున్నారంటే మాధురి గారు, ఇంత వేసుకున్నామ్మా నేను, కర్రీతో తిన్నారంటే ఇంత వేసుకున్నామ్మా, మరి అడగలేదు అనగానే ఇంత వేసుకున్నాం, అయినో కదమ్మా, నేను ఒక అమ్మనే, అయినో అందరూ పెట్టడం కూడా నాకు తెలుసు కదమ్మా అనేసి స్మూత్గానే సాఫ్ట్గానే మాట్లాడుతున్నారు. దానికి దివ్య గారు, అసలు అమ్మ గురించి డిస్కషన్ ఎందుకు వచ్చింది ఇక్కడ, అమ్మ గురించి డిస్కషన్ ఎందుకు వచ్చింది మాధురి గారు అంటే, ఎక్కువ తిన్నానేమో అనుకుంటారని ఇక్కడ అంతా సాఫ్ట్గానే మాట్లాడుతున్నారు మాధురి గారు, తప్పేం లేదు. ఆవిడ కూడా సాఫ్ట్గానే మాట్లాడుతున్నారు. ఇక్కడ దివ్య గారు, ఎక్కువ తక్కువ అని ఏం లేదండి, అది ఏం కాదు, దాని కాదు మాధురి, ఇప్పుడు ఏంటి నీ ప్రాబ్లం, ఇంత వేసుకున్నాను అని కొంచెం వాయిస్ రీచ్ చేశారు. తర్వాత దివ్య గారు, అరవకండి మామూలుగా మాట్లాడండి, ఎందుకు అరుస్తారు అనగానే మాధురి, వచ్చిన దగ్గర నుంచి గొడవ పెట్టాలని చూడాలనే ఏంటి ఈ అన్నప్పుడల్లా నాకు చిరాక్గా కోపం వచ్చేస్తుంది. అవతల వాళ్ళని అంత తక్కువ చేసినాడు, ఇది అన్నం అంత ఈజీ కాదు, ఏంటి అందరి మీదకి ఆవిడ స్మూత్గానే మాట్లాడుతున్నావు మీరు అంటున్నారు, ఒకసారి ఏంటి అన్నట్టు లేస్తున్నారు. కళ్యాణ్ మీద అంతే, ఈవిడ మీద అంతే, చాలా బ్యాడ్గా అనిపిస్తుంది నాకు, చాలా వర్స్ట్గా అనిపిస్తున్నారు. అట్లా అదేంటది అంటే, పడ్డానికి ఉన్నారు వాళ్ళంతా, ఎందుకు పడతారు, అందరూ ఈక్వల్ అక్కడ. నెక్స్ట్ ఇంకొక మాట, నెక్స్ట్ దివ్య, ఎందుకు వేసుకున్నారు నన్ను అడగకుండా, అసలు ఎందుకు వేసుకున్నారు కర్రీ, ఎందుకు వేసుకున్నారు మాధురి గారు, ఎందుకు అడగాలి, నేనే కదా వంట చేసిందంటే, అయితే మొత్తం తినేయండి ఆవిడ కూడా చిన్నగానే మాట్లాడుకుంటున్నారు, పెద్దగా కాదు. తర్వాత మాధురి గారు, నాకంత తినాల్సిన అవసరం లేదు, నాకు రేషన్ మేనేజర్ నచ్చలేదు, నిన్న మీరు చెప్పారు కదా మీతో మాట్లాడను అది ఇదని, అందుకనే మాట్లాడడం అంటే పర్సనల్ టాక్స్ వద్దానండి, ఇక్కడ కర్రీకి నాకు రేషన్ మేనేజర్ అందరికీ నేను స్ప్లిట్ చేసి 16 మందికి పంచాలి, నన్ను అడిగి వేసుకోవాలి, నేను వేస్తానండి అందరిలాగే, ఒక రూల్ ఉంది కదా అని చెప్పినా కూడా, ఒక రూల్ ఉందండి అక్కడ, అందరికీ ఆవిడే కర్రీ వేయాలని, ప్రతిరోజు అదే డిస్కషన్ అనేది, ఎవరు వచ్చినా కూడా అదే జరుగుతుంది. ఈవిడొచ్చి తెలియదండి రేపు నుంచి చేస్తానని చెప్పొచ్చు, అదేం లేకుండా నేను వండుకున్నా కదా నేను తినొచ్చు, నేను కొంచెం ఏంటంటే నేను అమ్మని తెలుసు, ఎందుకు అరుస్తున్నావు, ఇవన్నీ ఏంటండి, ఏంటంత రూడ్ బిహేవియరు. నెక్స్ట్ చెప్తా, దివ్య, మనం 1-on-1 కాన్వర్జేషన్ వద్దనుకున్నామండి, అంతేగాని ఇది హౌస్ రిలేటెడ్ కాన్వర్జేషన్ చేయొద్దని కాదంటే. దివ్య గారు, సంజన గారు ఇక్కడ ఎంత తిన్నారు అంటే మ్యాటరా అండి, మీరు చెప్పండి అంటే సంజన గారు ఏం చెప్పండి, ఎందుకంటే దీంట్లో క్లోజ్ అయిపోరు. అండ్ ఇమాన్యుయల్ కూడా అంతే, సైలెంట్గా నిలబడి ఉన్నాడు కానీ ఏం చెప్పొచ్చు ఈజీగా. మాధురి గారు, ఈ హౌస్కి ఒక రూల్ ఉందండి అది అని చెప్తే ఈజీగా అయిపోతుంది, ఎందుకు ఆవిడ దగ్గర నెగిటివ్ అయిపోవడం అని అందరు కామ్గా ఉంటారు, సేఫ్ గేమ్. నెక్స్ట్ సరికి ఇంత తినిందిలమ్మా అని సంజన గారు అంటే, ఇంత అంత కాదండి, ఇప్పుడు ఇది కామన్ ఫుడ్ కదా అండి, అందుకు మాధురి గారు, ఒక మదర్గా అందరికీ ఎలా అడ్జస్ట్ చేయాలో నాకు తెలుసు. దివ్య, మదర్ అండ్ డాటర్ కాదు ఇక్కడ మ్యాటరు, మీరు అరవకండి ఫస్ట్, ఒక మదర్గా ఏం చేయాలో నాకు తెలుసు అంటే మీరు ఫస్ట్ అరవకుండా ఉండండి అనగానే మాధురి, నా మాటే ఇంతమ్మా, నా గొంతే ఇంత ఏంటి దివ్య, నేను అది హ్యాండిల్ చేయక్కర్లేదండి, ఇది మీ ఇల్లు కాదు కదా, మాటే ఇంత, ఇది పర్ఫెక్ట్ మాట. నా మాటే ఇంత అంటే అవతలోడు పడినప్పుడు మాట మార్చుకోవాలి, నా మాటే ఇంత, నేనే ఇంత, నా మాట అందరూ వినాలంటే ఎందుకు మీ ఇల్లు కాదు కదా అనే మాట ఏదైతే దివ్య మాట్లాడిందో సూపర్ రా అనిపించింది. ఎందుకంటే నీ మాట నువ్వు ఎక్కడ మాట్లాడితే అక్కడ జరుగుతుంది, అదే మాట యూజ్ చేయాలి. ఒక చోటుకు వచ్చినప్పుడు నలుగురికి నీ మాట తీరు నచ్చకపోతే డౌన్ చేసుకోవాలి, మాట్లాడాలి, తగ్గించాల్సిందే, తప్పదు.
నేను ఎందుకు హ్యాండిల్ చేయాలి నీ మాటని, ఇది నీ ఇల్లు కాదని ఆవిడ. సూపర్ అనిపించారు నాకు. నెక్స్ట్ ఇంకేమన్నారంటే మాధురి గారు పెద్దగా, ఇది మీ ఇల్లే చెప్పు, ఇది మీ ఇల్లా దివ్య, మెల్లగా మాట్లాడండి, నా టోనే ఇంత, మెల్లగా మాట్లాడండి అనేసి అంటా ఉన్నారు మాధురి గారు. ఇలాగే మాట్లాడతా, ఇష్టం లేకపోతే వాకౌట్ చేయి అన్నారు డైరెక్ట్గా. తర్వాత మాధురి గారు దివ్య గారు ఏమన్నారంటే, అలా కాదండి, అలా కాదు, ఎంత వేసుకున్నారు అని కాదండి, కర్రీ ఎందుకు వేసుకున్నారు అని అలా చెప్పాలి కదా, అది నాకు తెలియాలి కదా, నన్ను అడగకుండా ఎలా వేసుకుంటారు, ఇక్కడే ఉన్నా కదా అడగొచ్చు కండి దివ్య, కర్రీ లేకుండా ఇక్కడే ఉన్నాను అడగొచ్చు కంటే, మరి కర్రీ లేకుండా తినడం మరి అంటే అసలు అతను తినమే మానేస్తా అంటే, సరే మానేయండి, ఎవరు తినమన్నారంటే మానేయండి మాట అనుకున్నారు. ఇవన్నీ ఇక్కడ మాధురి గారు అసలు ఈ ఫుడ్ మానిటర్ నాకు నచ్చట్లేదు, మార్చేయండి. ఏంటి క్యాప్టెన్ అంటే క్యాప్టెన్ వచ్చాడు. పాపం ఇక్కడ కళ్యాణ్ బిహేవ్ చేసిన విధానం ఏదైతే ఉందో నాకు సార్ కూడా అప్రిషియేట్ చేసి తీరాల. తెలుస్తుంది ఆవిడ రూడ్గా మాట్లాడుతున్నాను తెలుస్తుంది, ఆవిడదే తప్పని తెలుస్తుంది, ఆవిడే ఓవర్ యాక్షన్ చేస్తున్నాను తెలుస్తూనే ఉంది. స్టిల్ మేడం మీరు కరెక్టే మేడం, మీరు మూడిట్లో ఒకటి తిని 2 వేరే వాళ్ళకి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, మీరు ఎక్కువ తిన్నారని తక్కువ తిన్నారని అనట్లేదు మేడం, కానీ ఒక రూల్ ఉంది మేడం, అందుకు మేడం లిటరల్గా రిక్వెస్ట్ చేస్తూ ఉంటే, లేదు అది అసలు ఫుడ్ మానిటర్ నాకు నచ్చలేదు, మార్చేయండి, మా వైల్డ్ కార్డ్స్ కూడా ఫుడ్ మానిటర్ కావాలి కదా, నాకు ఫుడ్ కావాలి కదా, మార్చేయండి, లేకుండా నేను తిన్ను, ఆ ఫుడ్ మానిటర్ మార్చేదాకా నేను అసలు అనవేదని అంటున్నారు. తప్ప ఆవిడది మళ్ళీ రూల్ పెట్టినారు, ఆ రూల్ని బ్రేక్ చేసి తిన్నారు, అది పొలైట్గా మాట్లాడితే అయిపోద్ది. నా ఇష్టం నాకు తెలుసు అంటే ఎట్లా, ఒక ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంట్లో రూల్స్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ వచ్చరికి ఎంత పొలైట్గా మాట్లాడాడు, నెక్స్ట్ లెవెల్ అనిపించాడు. తర్వాత మాధురి గారు పెద్దగా, అమ్మా ఇప్పుడు దివ్య గారు అంటే కళ్యాణ్ అది కాదు కళ్యాణ్, మాట్లాడడం ఇష్టం లేదు అంటే నేనేమో బాండింగ్ పెట్టుకోవాలి, బాండింగ్ అవసరం లేదు ఆవిడతో, ఆవిడ ఏందో ఎట్లా అంటారు మాట్లాడకి ఇష్టం లేదంటే నేనేం బాండింగ్ పెట్టుకోవాలని అడిగానా, జస్ట్ ఈ కాన్వర్జేషన్ మాట్లాడాలి అంటే అప్పుడు మాధురి గారు పెద్దగా ఇదంతా చాలా 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 వస్ట్గా మాట్లాడారు. ఏమన్నారు తెలుసా పెద్దగా, అమ్మా నాకు అసలు అవసరం లేదమ్మా, ఎంత ఆ వాయిస్ టోన్లు మార్చడం ఇవన్నీ ఇరిటేటింగ్ అనిపించాయి. నాకు అవసరం లేదమ్మా, మీ బాండింగ్ నాకెందుకమ్మా, వాటే జోక్ బాండింగ్ అంట, అబ్బో బాండింగ్ కోసం వచ్చామా, వాటే జోక్, నానా అంటూ ఏం బాండింగ్ మాకు అవసరం లేదు ఇలాగే అన్నారు ఆవిడ. తర్వాత ఇంకో మాట, దివ్య ఎవరన్నారు నానా అని పెద్దగా అనింది ఆవిడంటే మాధురి గారు, ఎవరంటే వాళ్ళు వాయిస్ రేజ్ చేయకు. ఇప్పటికి 10-15 సార్లు మాధురి గారు ఇష్టం వచ్చినంత వాయిస్ రేజ్ చేసి, అవతల వాళ్ళు చిన్నగా వాయిస్ రేజ్ చేయడానికి ట్రై చేస్తాను, వాయిస్ రేజ్ చేయకపోకంటే అంటే నువ్వు రేజ్ చేయొచ్చు, అవతల రేజ్ చేయకూడదు అంటే ఎట్లా, మీరు రేజ్ చేయొచ్చు అవతల రేజ్ చేయకూడదా, ఏమంతా స్పెషల్ ప్రయారిటీ ఏమైనా వస్తుందా, బిగ్ బాస్ హౌస్ అది, దట్ ఈస్ వెరీ బ్యాడ్. నాకు లిటరల్గా కోపం వస్తుంది. ఏంటంటే కళ్యాణ్ రిలేటెడ్గా అంతే, అంటే మీరు రేజ్ చేయొచ్చు అవతల రేజ్ చేస్తే వాయిస్ రేజ్ చేయబాక ఏంటి ప్రతిసారి వాయిస్ రేజ్ చేయబా ఏంటది, అందరికీ ఒక రూల్ లేదా, మనం మాట్లాడినప్పుడు అవతల మాట్లాడుతాడు, అదేంటి మీరు రేజ్ చేస్తే అవతల రేజ్ చేయకూడదు అంటే ఎట్లా. నెక్స్ట్ ఇంకా మాధురి గారు ఎవరంటే వాళ్ళని వాయిస్ రేజ్ చేయకంటే ఫస్ట్ మీరు సరిగ్గా మాట్లాడడం నేర్చుకోండి అంటే మాధురి గారు ఎవరు స్టార్ట్ చేశారు అసలు, గేమ్స్ ఆడడానికి వచ్చాం నానా అనుకుంటూ బాండింగ్స్ కోసం రాలేదు, ఇక్కడ గేమ్స్ కోసం వచ్చాం. మాధురి గారు ఫుడ్ మానిటర్ మార్చండి క్యాప్టెన్ గారు, ఫుడ్ మానిటర్ మార్చండి. పాపం క్యాప్టెన్ కళ్యాణ్ మాత్రం రిక్వెస్టింగ్ చెబుతూనే ఉన్నాడు మేడం అని, అయినా ఇవి తగ్గట్లా. నెక్స్ట్ వచ్చేసరికి మాధురి గారు పెద్దగా నాకు ఇష్టం లేని వాళ్ళతో మాట్లాడడం అస్సలు ఇష్టమే లేదు నాకు, ఇలాగే అన్నారండి, అస్సలు ఇష్టం లేదన్నారు చేతులేసి. నెక్స్ట్ లాస్ట్కి కళ్యాణ్ పోనీ నాకైనా చెప్పండి మేడం ఏదైనా ఉంటే నేనైనా వేస్తానంటే సరే మీకు చెప్తాను, మీరు ఎదురు కర్రీ అంతే అన్నారు. మాధురి గారు ఫుడ్ మానిటర్ని మార్చేంతవరకు నేను ఫుడ్ అసలు తిన్నా అది అనేసి మళ్ళీ కూడా స్టార్ట్ చేశారు. మాధురి గారు ఎవ్వరు ఇక్కడ ఏమీ లేక రాలేదు, మాకు ఉంది మేము తినగలం, జస్ట్ ఏంటంటే గేమ్ కోసం వచ్చాం కాబట్టి చెప్పేటప్పుడు బాగా చెప్పాలి. ఆవిడ నీట్గానే చెప్పారు, నీట్గానే అడిగారు. ఈవిడే ఎవరు ఏది చెప్పినా నాకు చెప్పేంతలోలే అనేటట్టుగానే ఆవిడ వ్యవహారం అట్లానే ఉంది. ఇది ఇలాగే సాగుతూ ఉంటే ఖచ్చితంగా నెగిటివిటీని ఫేస్ చేయాల్సి వస్తుంది. మనం ఎవరితో ఏం మాట్లాడుతున్నాం, దేని గురించి ఎవరిని ఫోకస్ చేసి అంటున్నాము అనేది చూసుకొని ఆలోచించి మాట్లాడకపోతే ఖచ్చితంగా నెగిటివ్గానే చేస్తారు. బిగ్ బాస్ ఈజ్ నథింగ్ అబౌట్ నువ్వు ఎంత, నువ్వేంటి, మీ రేంజ్ ఏంటి అనేది బిగ్ బాస్ చూసే ఆడియన్స్ ఎవరిని కన్సిడర్ చేయరు. పెద్ద సూపర్ డూపర్ హిట్ స్టార్ వచ్చినా దెర్ ఈజ్ ఎ కంటెస్టెంట్, నువ్వు ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది ఎంత అనేది ఎవ్వరు చూడరు ఆడియన్స్లో. అనవసరంగా అది ఫస్ట్ ఇనిషియల్ డేస్లో ఉందేమో చూద్దాం, ఫర్దర్గా కూడా ఇలాగే ఉంటే తప్పదు. దెర్ ఈజ్ నో డౌట్. ఆవిడ మాట్లాడుకో అన్న ప్రతిసారి నాకు కాలుతుంది. ఏంటది, నువ్వు రేజ్ చేస్తూ అవతల రేజ్ చేయకూడదు పాయింట్ అంటే ఎట్లా, అందరు ఈక్వల్ కదా అక్కడ. నాకు అస్సలు నచ్చట్లేదు. కొన్ని చోట్ల స్ట్రైట్గా బాగానే మాట్లాడుతున్నప్పటికీ ఎవరికి గేమ్ వాళ్ళకు ఉంటుంది కదా,
జస్ట్ నార్మల్గా హౌస్లో ఉన్న రూల్ చెప్పినా కూడా నీకు నచ్చకపోతే వాళ్ళ మీద అరిస్తే ఎట్లా, ఎలా తీసుకుంటారు? మీకు అలా అనిపిస్తుందా లేదా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్. కొత్తగా ఎవరో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి మామ, లైక్ చేయి. ఇక్కడ చూస్తున్నారు, లైక్ చేయండి. కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఒక వీడియో వస్తాయి, ఒకటి కాదు 2 వీడియోలు వస్తాయి. ఇన్స్టాగ్రామ్లో మంచి మంచి అప్డేట్స్ పెట్టాము చూడండి.